ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఓకే, యేసుక్రీస్తు శుభనామంలో వచ్చిన మీ అందరికి కూడా వందనాలు, వెల్కమ్. ఓకే, మొన్న ఎవరో అంటున్నారు నాతోటి, బ్రదర్ మన సంఘం ఎక్స్టెన్షన్ చేయాలా అని. నేను నమ్మ అంత మాట అనకండి బ్రదర్, ఇప్పుడు ఆ మూడ్లో లేము అన్నాను నేను. అలాగైతే ఒక ఆలోచన చెప్తాను బ్రదర్ అన్నారు. ఏంటండి అన్న, కుర్చీలన్నీ ఎత్తేసి అందరిని కింద కూర్చోబెడతాను బ్రదర్, అప్పుడు సరిపోతారన్నారు. అంటే నేను ముందుగా హింట్ ఇస్తున్నానండి, త్వరలో కుర్చీలు ఉండవు ఇక్కడ. మళ్ళీ చక్కగా దేవుని కృపను ఎక్స్టెండ్ చేసుకుంటే అప్పుడు వస్తాయి మళ్ళీ కుర్చీలు. ఓకే, ఎనీవే, ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఒక సత్యం ఏంటి తెలుసా, మనం ఎక్కడ కూర్చున్నాము, కుర్చీలో కూర్చున్నాము, సోఫాలో కూర్చున్నాము, కింద కూర్చున్నాను కాదు, హృదయం ఎక్కడుంది, దట్ ఈజ్ ఇంపార్టెంట్. హృదయం ఏ స్థితిలో ఉంది, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, అందుకనే మనం వీటిని పట్టించుకోము, కుర్చీలో కూర్చున్నారా అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఒక అలవాటు ఏంటంటే మనం కంఫర్టబుల్గా అయిపోయాము మనము. ఓకే, కొంచెం కింద కూర్చోవాలంటే కష్టము, నాకు ఇది లేకుండా నడవదు. ఓకే, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనము ఇక్కడ మీరు చాలామందికి అర్థమై ఉంటుంది, మనం మాట్లాడుకున్న విషయాలే మాట్లాడుకుంటుంటాం, అవునా కదా. ఇది 100సారి ఏం చెప్పడం అనుకుంటారేమో, అయినా చెప్పాలి. ఏమంటే బైబిల్ ఎన్నిసార్లు చదువుంటారండి, ఒక వాక్యం ఎన్నిసార్లు చదువుంటాం, చాలాసార్లు చదువుంటాం కదా. కాబట్టి మాట్లాడుకోవడం తప్పు లేదు, రిపీట్ చేసుకోవడంలో తప్పు లేదు. మాటికి మనం వింటూ ఉంటేనే ఆ వినే కొద్ది ఏమవుతుంది, మనకి విశ్వాసం అవుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మీరు ఎప్పుడైనా టైంకి జరగడం చూసారు ఏమన్నా? టైంకి మన జీవితాల్లో సమయానికి లేట్ అయిపోయింది, ట్రైన్ వచ్చేసి టైం అయింది, టికెట్ ఉంది, రిజర్వేషన్ ఉంది, లేట్ అయిపోయాం, మన ఇంటి దగ్గర ట్రాఫిక్ వచ్చేసింది, పరిగిస్తున్నాం, ఆటో పట్టుకున్నాం, అది చేసాం, ఆల్రెడీ 10 నిమిషాలు లేట్ అయిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయింది. గబా బ్యాగ్ చక్కన వేసుకొని గబా ఎంట్రన్స్లో బయటపడికి నిల్చుకుంటుంది మన ట్రైను. మన కంపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది, మన రిజర్వేషన్ చేసిన కంపార్ట్మెంట్ ఉంటుంది, గడ ఎక్కేస్తాము, ఊని వెళ్ళిపోతుంది ట్రైన్. ఎంత బాగుందండి చెప్పడానికి, చాలా బాగుంది కదా. దట్ హ్యాపెన్స్, జరుగుతుంది అది. అక్కడ ఇంపార్టెంట్ ఏంటి? టైం, సమయం. ప్రైజ్ ద లార్డ్. ఒకసారి నాకు జరిగింది ఇట్లా, డివైఎస్ కాలనీలో ఉన్నప్పుడు న్యూస్ పేపర్ వేసేవాడు పేపర్ బాయ్. నేను కరెక్ట్గా ఉదయం లేచి తలుపు దిగాను, ఫస్ట్ న్యూస్ పేపర్ చూసేవాడిని, కింద రాలా ఆ రోజు. అట్లా చూశాను, టప్పుకు నెత్తిన పడింది. టైమింగ్, డోర్ దిగానే వాడు రావడము ఎపిరేయడం జరిగిందనమాట. వాడు చూసేయలే పాపం, టప్పు కింద పైకి చూశాడు. సారీ సార్, ఏం పర్లేదులే బాబు, నువ్వు కావాలని కొట్టలేదు, నేను కావాలని తలుపు తీయలేదు, జరిగింది టైమింగ్. మీరు క్రికెట్ మ్యాచ్ చూసారా? మీరు చూడకపోయి నేను చెప్తా. టైమింగ్ చాలా ఇంపార్టెంట్ అండి క్రికెట్లో. ఒక బాల్ వేస్తే దాన్ని టైం ప్రకారము ఆ బాలు టప్పాబడి దగ్గరికి వచ్చేటప్పటికి బ్యాట్ తీసుకొని ఆ బాల్ ఏ హైట్లో లేస్తుందో ఆ హైట్కి తిప్పి కరెక్ట్గా కొడితేనే పోతుంది అది. టైం మిస్ అయితే ఏమవుతుంది, ఇవి వెళ్ళిపోతాయి, వెనకుండా వికెట్లు వెళ్ళిపోతాయి. సింపుల్ మ్యాచ్ అది, సింపుల్ గేమ్ అది, టైమింగ్. సో పక్కన చెప్పండి, అంత టైమింగే. మళ్ళీ చెప్పండి, ఇంకేమీ లే, అంత టైమింగే. నీ టైమింగ్ కాదు, దేవుని టైమింగ్. హల్లెలూయా. సో ఈరోజు మనము దేవుని టైమింగ్ గురించి కాసేపు మాట్లాడుకుందామండి. ఎంతసేపటికి మన టైమింగ్ అలవాటు అయిపోయింది. నీ ఇన్ని గంటలకు కట్ చేయాలా, నీ అన్ని గంటలకు కట్ చేయాలా, అన్ని గంటలకు అక్కడికి పోవాలి, ఇక్కడ పోవాలి, ఇక్కడ. అది జరగకపోతే కుమిలిపోతాం. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అందరూ అనుకున్న ప్రకారం జరుగుతున్నాయని ఉన్నారా? ఈరోజు కూడా 8:30కి అంతా నేను స్తుతియంతును అని మొదలెడదాం అనుకున్నా. 9 అయింది మొదలెట్టేప్పటికి. జరగవు, ఒక్కోసారి అనుకున్నట్టుగా జరగవు. అయితే ఈరోజు మనము దేవుని సమయం గురించి మనము మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. దేవుని ప్రతిదానికి ఒక సమయం ఉంటుందని ఎక్కడ రాసి ఉంది? ప్రసంగి. సొలొమోన్ గారు, ఆయనకి ఎంత అనుభవం ఇచ్చాడో దేవుడు, జీవితంలో అనుభవం ఇచ్చాడు. అలా కాకుండా దేవుని జ్ఞానంతో పాటు కూడా ఆయనకి అనుభవాన్ని ఇచ్చాడు దేవుడు. చక్కని జ్ఞానం ఇచ్చాడు ఆయనకి.
తను అనుభవించినవన్నీ కూడా రికార్డ్ చేసి పెట్టాడనమాట. అందులో ఒక సత్యం ఏంటంటే, చదువుదాము 3వ అధ్యాయము 1-8. పుష్పలతమ్మకి పనిద్దాం ఈరోజు. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకును చచ్చుటకును, నాటుటకును, నాటబడిన దాన్ని పెరికివేయుటకును, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుట మానుటకు, వెదుటకును, పోగొట్టుకొనుటకును, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకును, సమాధాన పడుటకు, కష్టపడిన వారికి తమ కష్టము వలన వచ్చే లాభమేమి? చాలమ్మా. టైమింగ్, అంత సమయం గురించి చెప్పబడింది. ఒక్కోసారి మిస్ టైమింగ్ చాలా డేంజర్ అండి. వెయ్యకూడని సమయంలో జోకులు వేస్తే పేలిపోతాయి. అట్ట ఇట్ట కాదు, వేసినోడు పేలిపోతాడు. మీకు అనుభవం ఉందా? ఈ అనుభవం ఉందా? సీరియస్ టైంలో వెళ్ళి ఒక జోక్ వేశారనుకోండి, అందరు కలిసి కుమ్మేస్తారు. అంత కోపం వస్తుంది అందరికీ. కాబట్టి రైట్ థింగ్ చెయ్యాల్సింది కూడా సరైన సమయంలో చేయనప్పుడు థింగ్స్ గో రాంగ్. చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఓకే, సో ఈరోజు మనము ఒక లోకపు సామెతలు 2 ఉన్నాయి. నాకు 2 భలే ఇష్టం. ఒకటేమంటారంటే, నిదానమే ప్రధానం. మీకు తెలుసా ఈ సామెత? అది రాగానే ఇంకోటి గుర్తొస్తుంది నాకు. ఆలస్యం అమృతం విషం. ఆలస్యం చేస్తే విషయం అంట. మరి ఏది పాటించాలి? ఏది పాటించాలి? కొంతమంది అంటారు క్రైస్తవులంటే నిదానమే ప్రధానము, ఎందుకంటే యేసు ప్రభువు కూడా ఏమండి ఇట్ట యేసు ప్రభు స్లో మోషన్ చేసింది కరుణామయుడు సినిమాలో మాత్రమే. కరుణామయుడు సినిమాలో విజయ్ చంద్ర మాత్రమే ఇట్టా అన్నాడు. యాక్చువల్గా వేసే క్యారెక్టర్ ఆ టైపు కాదు, సత్యం ఆయన. మీకు జులిపించింది గుర్తుందా? కరోనా జులిపించింది గుర్తుందా? అప్పుడు ఎట్టపోయింది ఇది? ఏమండి? కాబట్టి స్లోగా వెళ్ళాలా, స్పీడ్గా వెళ్ళాలా? ఆలసించిన ఆశ భంగమా, ఆలస్యం అమృతం విషమా? కన్ఫ్యూజన్స్లో ఉంటారు బయట వాళ్ళే కాదు, మనము కూడా విశ్వాసంగా మనకు కూడా ఆ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. చాలాసార్లు చదువుతాం కదా, పేషెన్స్, యూ మస్ట్ హ్యావ్ పేషెన్స్, నీకు సహనం ఉండాలి. చాలామంది చెప్తారు నువ్వు క్రైస్తవుడు అంటేనే నీకు సహనం ఉండిపోవాలంతే. ప్రతి ఒక్కటి సహనంతోనే చేయాలి. నాయనా బాబు బంటి ఇక్కడికి రానానా అంటే ఆయన ఇట్లా పెళ్లి కూతురు అడుగులు వేసుకుంటూ వస్తే ఎట్లుంటుందండి? నాకు కోపం వచ్చేస్తుంది. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం ప్రకారము మనము చెయ్యాలి. ఈరోజు దేవుణ్ణి అడుగుదాం. మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, దైవ చిత్తం ఎలా తెలుస్తుందంటే ఇందులో చాలా వరకు రాయబడి ఉంటుంది. ఇది అనుకున్నాం, ఇలా మాట్లాడుకున్నాం ఆల్రెడీ టాపిక్ని. అలాగే దేవుడు కొన్ని విషయాల్లో స్పీడ్గా అమ్మంటాడు, కొన్ని విషయాల్లో స్లో అంటాడు. ఈరోజు సింపుల్గా విషయాలు నేర్చుకొని వెళ్ళిపోదాం. ఈరోజు మనం దేవుడు చెప్పే స్పీడ్గా చేయమనేవి ఏంటి, దేవుడు స్లోగా చేయమనేవి ఏంటి, ఓకేనా? సింపుల్ థింగ్స్ వి విల్ డిస్కస్ అండ్ బీ బ్లెస్డ్. ఓకే, యాక్చువల్గా మనం లెక్కేసుకుంటూ పోతే సువార్తల్లోనే వెంటనే అని అర్థం వచ్చే వాక్యాలు దగ్గర 15 నుంచి 20 వాక్యాలు ఉన్నాయంట. సువార్తల్లోని 4 సువార్తల్లోనే ఇమ్మీడియట్లీ అంటే వెంటనే, దిక్కున లేచి అనే మాటలు కనీసం 15 నుంచి 20 వాక్యాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది, అందుకని నేను చెప్తున్నాను. అయితే ఒక మాట చూద్దాము.
మొదటి కొరింథీయుల పత్రిక 9:24. చదవమ్మా. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తెదరు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. చెప్పండి అందరూ, పరిగెత్తుడి. పరిగెత్తమంటున్నాడు దేవుడు, పరిగెత్తమంటున్నాడా? పరిగెత్తమంటున్నాడు. అలాగే 26వ వాక్యం కూడా చూడండి, ఒక వాక్యం జంప్ చేయండి. కాబట్టి నేను గురి చూడవాని వాళ్ళే పరిగెత్తువాడను కాను. ఓకే. ఇంకా ఫిలిప్పీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-14. ఇదివరకే నేను గెలిచినైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనైనను నేను అనుకున్నట్లేదు, కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సో ఏమండి, పరిగెత్తున్నాడా పౌలు? పరిగెత్తున్నాడు. ఇక్కడ పరిగెత్తడము, స్లోగా నడవడము, జంపింగ్ అని చెప్పట్లా నేను. స్పీడ్, హరి, తొందరపడు, త్వరపడు, వేగిరపడు. కింద వాక్యం చూడండి 13లో, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయించున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై వేగిరపడుచు. గెటింగ్ హరీడ్. సో తొందరపడ్డం గురించి కూడా అక్కడ ఉంది. అలాగే బైబిల్లో స్లోగమ్మని కూడా ఉంది. ఇప్పుడు మనం చదివిన వాక్యాలన్నీ తొందరపడమని చెప్పేవి. చూడండి, బైబిల్లో కొన్ని వాక్యాలను చూడండి. సామెతలు 19:2. సామెతలు 19:2. ఒకడు తెలివి లేకున్నాడు మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును, ఒకని మూర్ఖత వారిని ప్రవర్తనను తారుమారు చేయను. చూడండి, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోను అంటే ఏంటి అర్థం? స్లో అమ్మనే, తొందరపడేమనే? స్లో. ఇదేంటండి, ఆ ముందు చదివిన వాక్యాలేమో తొందరపడమనుంది, ఇక్కడేమో తొందరపడద్దనుంది. ఓకే. ఇంకో వాక్యం చూడండి, యెషయా గ్రంథము 52:12 ఈ మాట ఉంటుంది, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును, ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఏముందని, మీ త్వరపడి బయలుదేరరు అంటే తొందరగా, మీరు తొందరపడరు అని అర్థం. తొందరపడరు అంటే మీరు స్లోగా, స్టడీగా, నిదానంగా ఉంటారు. అలాగే కీర్తనలు 40:1, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. సహనముతో కనిపెట్టుకుని ఏంటండి? స్పీడ్ ఉన్నాడా, స్లో ఉన్నాడా? స్లో. సహనంతో కనిపెట్టుకోవడం, వెయిటింగ్. అలాగే కీర్తనలు 37:7 ఉంటుంది, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. యెహోవా ఎదుట మౌనముగా ఉండాలంట, ఆయన కొరకు కనిపెట్టుకోవడం, వెయిటింగ్ ఫర్ ద లార్డ్. ఇది అర్థం స్లో అవడమే కదా. అంటే ఇందాక ఏమో స్పీడ్ గమ్మని ఉంది, ఇప్పుడేమో స్లో గమ్మని ఉంది. ఇదేమన్నా ఫ్యానా అని వస్తుంటుంది మనకి. మన ఇష్టం వచ్చినట్టు చెప్పేసుకుని ఎస్ గాడ్ సేస్ వీ షుడ్ డూ దిట్. దేవుడు చెప్పాడంటే మనం దాన్ని చెయ్యాలి. ఓకే. సో ఇప్పుడు దేవుణ్ణి ఈ వర్తమానం మీరు వింటున్నప్పుడు దేవుడు నాకు విషయం అడుగుదామండి. దేవా, నేను ఎప్పుడు స్పీడప్ అవ్వాలి, ఎప్పుడు స్లో డౌన్ అవ్వాలి అడుగుదాం. ఖచ్చితంగా మన లైఫ్లో మనము ఎదుర్కొంటున్న పరిస్థితులకు దేవుడు ఆన్సర్ ఇస్తాడు. వెన్ టు మూవ్ ఫాస్ట్, వెన్ టు స్లో డౌన్. ఎప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళాలి, ఎప్పుడు మనము స్లో అవ్వాలి అనేది దేవుడు చక్కగా మనతో మాట్లాడాలని హృదయపూర్వకంగా, ఈగర్గా మనము దేవుణ్ణి అడుగుతూ ఉందాం. అయితే కొన్ని విషయాలు దేవుడు తొందరపడమంటాడు. ఏంటా కొన్ని విషయాలు మనం తొందరగా చూసుకుందాం అనమాట. నేను యాక్చువల్గా ప్రయత్నిస్తున్నాను ఈ మధ్య బాగా తొందరగా మెసేజ్ ముగించాలని. నేను ఎంత ప్రయత్నిస్తున్నానో అంత స్లో అయిపోతుంది, అంత డిలే అయిపోతుంది. ఓకే రైట్. ఇంకా నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడు తొందరపడాలి? ఒక మాట చూద్దామండి. కీర్తనలు 119:60. కీర్తనలు 119:60లో ఈ మాట రాసి ఉంటుంది, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. అండర్లైన్ చేసుకుని అలవాటు ఉన్న వాళ్ళు అండర్లైన్ చేసుకోవచ్చు. త్వరపడి తిని. దేంట్లో తొందరపడ్డాడంటేనా? ఆజ్ఞలు
అంటే దేవుడు ఏదైనా ఒక్కొక్కసారి చెప్పినప్పుడు అది చెయ్యడానికి మనము తొందరపడాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చెప్పినప్పుడు ఆ ఆజ్ఞలు చేయడానికి మనము తొందరపడాలి. మనకి బాగా అలవాటు. నిన్న ప్రమీలక్క మహిమ కొంచెం బయటికి వెళ్ళారనమాట. బయటికి వెళ్తే నేను ఒకడు ఉన్నాను కదా ఇంట్లో. మనకి అదే గుర్తొస్తుంటుంది కదా, మనం బయటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు కాదు పల్లెలు చెప్పేస్తాం. నేను కూడా వెళ్తే ఎక్కడికి పోతుంటే మహిమకి చెప్తాం, నువ్వు చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, వాళ్ళకి ఫోన్ చేయి, వీళ్ళకి ఫోన్ చేయి, వాళ్ళకి చెయ్యి, వీళ్ళ బిలు అని చెప్తుంటాం అనమాట. సాయంత్రం వచ్చేసి నేను ఒక లిస్టు, ఆమె ఒక లిస్టు చెక్ చేస్తుంది మహిమ దగ్గర. మేము ఇద్దరం లిస్ట్ చెక్ చేస్తాం. మహిమ ఈ పని చేసావా, ఆ పని చేసి మహిమ అనుకుంటుంది, వీళ్ళు ఎక్కడరా నాయన, నేను కూడా బయటికి వెళ్తే బాగుండు అని. సో నిన్న అక్క వచ్చి నన్ను అడుగుతుందనమాట, ఏమండి ఇది చేశారా అది చేశారా అంటే అప్పుడు నాలుగు కోరుకుంటున్నాను నేను. అరే 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 మర్చిపోయాను చేసి నీకు గబగబ చెప్పేసా, అది చేశారట. లేదు మర్చిపోయాం. ఏమండి అంటే ఎందుకుని నా మనసులో ఏముంది, ఎక్కడో పోస్ట్ పోన్ చేసేసేదాన్ని. వాళ్ళకి చెప్పడానికి 2 పనులు చాలులే. ఏమన్నా ఒకసారి మన దేవుడి విషయాలు అలాగే చేస్తుంటాం తెలుసా. ఏందో ఆయన తృప్తిపరచడానికి. దేవుడి ఆజ్ఞలు పాటిస్తే ఆయనగా తృప్తి పడేది. సంతోషం ఆయనకి కాదు, ఫస్ట్ మనకు వస్తుంది. బ్లెస్సింగ్ ఆయనకి కాదు, మనకు వస్తుంది. మనం అది చేయం. ఏందో ఆయన గురించి ఆలోచిస్తుంటాం. ఆయన ఏమైనా అనుకుంటాడేమో. ఆయన అనుకునేది కాదు, నీ మంచికి నా మంచికి చేయాలనుకుంటాడు ఆయన. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో ఏంటండి ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎప్పుడు మనం తొందరపడాలి? ఆయన ఆజ్ఞలని విధేయత చూపించడంలో, చేయడంలో, ఆయన చెప్పింది చేయడంలో మనం తొందర చూపించాలి. ఇక్కడ స్లో డౌన్ పనికిరాదు. దేవుడు చేయమంటే దాన్ని పరిగెత్తుకుని మనము చెయ్యాలి. ఎంత తొందరగా నువ్వు విధేయత చూపిస్తే అంత బ్లెస్సింగ్ నీకు ఎక్స్పీరియన్స్ చేస్తావు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, మన ఈ జనరేషన్లో పిల్లలు ఎలా ఉన్నారు? ఈ జనరేషనే కాదు, ఎప్పుడు కూడా అంతేలేండి పిల్లలు అంతే. మేము కూడా అట్టే ఉన్నాం చిన్నప్పుడు. అమ్మలు ఏం చెప్తే ఏమంటారు, లెట్ మీ థింక్, ఆలోచించుకొని నన్ను రేపు చేయకూడదా, రేపు చేస్తాలే, ఇప్పుడు అవసరం అమ్మా, ఇటుంటారు పిల్లలు. ఏమండి కానీ ఎందుకు చెప్తుంది అమ్మ, వెంటనే చేసుకుంటే మంచిది నీకు, ఎక్స్పీరియన్స్తో చెప్తుంది. ఏమండి ఎక్స్పీరియన్స్, ఆయనకన్నా ఎక్స్పీరియన్స్ ఎవరు లేరు. ఆయన చెప్తున్నాడు మనకు, యు డూ ఇట్ ఇమీడియట్లీ, నువ్వు వెంటనే దాన్ని చెయ్యి. బట్ వీ డోంట్ డూ దట్. బట్ వెన్ వీ ప్రాక్టీస్ డూయింగ్ ఇట్, మన బ్లెస్సింగ్స్ని ఎవరు ఆపలేరు. హల్లెలూయా. చాలామంది అండి ఈరోజు దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఒక సీక్రెట్ మనకి, ఎందుకు మనం చాలామంది బ్లెస్ పడలేకపోతున్నాం తెలుసా? ఎందుకు ఆయన రిచ్ బ్లెస్సింగ్స్ అనుభవించలేకపోతాం తెలుసా? దిస్ ఈజ్ ద థింగ్. వెంటనే చేయము. సో డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ ఎ డిజొబీడియన్స్. సింప్లీ ఆలస్యంగా విధేయత చూపించడం అనేది అవిధేయత కింద సమానం దేవుడి దృష్టిలో. చేయమన్నప్పుడు చెయ్యాలి, చేయమన్నప్పుడు వెంటనే మనం దాన్ని చెయ్యాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 17-18. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యుని పట్టు జాలరుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనని వెంబడించిరి. మీకు గుర్తుందా? సాకులు చెప్పేవాళ్ళు గుర్తున్నారా బైబిల్లోనే? నాకు అది ఉంది, చూస్తా, చేస్తా, ఆలోచించుకుంటా, ఓకే ఇలా చెప్పారు వీళ్ళు. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనని వెంబడించిరి. ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం. వ్యక్తిగతంగా ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏదో ఒకటి అడుగుంటాడు చేయమని. చేస్తున్నామా? ఆజ్ఞలు, ఆయన ఇచ్చే ఆజ్ఞల్ని మనము శిరసావహిస్తున్నామా? ఇమ్మీడియట్గా మనం చేస్తున్నామా? ప్రశ్నించుకుందాం. జవాబు మనకే వస్తుంది, దొరుకుతుంది. ఓకే, రెండో విషయం, ఇంకా దేంట్లో తొందరపడమంటున్నాడు దేవుడు అంటే ఒక వాక్యం చదువుదాం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24.
కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తరువాత వచ్చి నీ అర్పణను అర్పించి. ఇప్పుడు అర్థమైందండి దేంట్లో తొందరపడుతున్నారు వీళ్ళు, ఈ అబ్బాయి అంటే క్షమించడానికి క్షమాపణ అడగడానికి మనము తొందర పడాలి. ఏమండి క్షమాపణ అడగడం అంటే సింపుల్ చెప్పాలంటే, క్షమించడం అంటే వేరే వాళ్ళు మనకి సారీ చెప్పినప్పుడు వాళ్ళని క్షమించడము. ఇంకొకటి ఏంటంటే తెలుసా, మనం ఏమైనా తప్పు చేస్తుంటే దాన్ని సారీ చెప్పడము, క్షమాపణ చెప్పడం. ఈ రెండు వేరు. ఈ రెండు ఎంత డిలే చేస్తే అంత నష్టం మనకి, అంత నష్టం. ఒక విధమైనటువంటి ఒక ఇన్ఫెక్షన్ లాంటిది, ఒక క్యాన్సర్ లాంటిది తినేస్తుంది మనల్ని. ఒక అన్ఫర్గివింగ్ హార్ట్, క్షమించలేని హృదయము మనకు ఉన్నప్పుడు అండి, ఇట్ విల్ రూయిన్ అవర్ హార్ట్స్, అవి రూయిన్ అవర్ లైఫ్స్, మన జీవితాలను నాశనం చేసేస్తాయి. కాబట్టి దేవుడు మనందరిని ఈరోజు అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇది కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, ఈయన ఏం పనిలో ఉన్నాడంట, బలిపీఠమునొద్ద అర్పణను అర్పిస్తున్నాడు. నే స్తుతింతును ఆరాధన చేస్తున్నాడు ఇక్కడ. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈయనకి చెప్పాడు, బాబు నువ్వు పెద్ద ఆరాధిస్తున్నావు నన్ను, నిజంగా నన్ను ప్రేమించుంటే నీ సహోదరుని కూడా ప్రేమించవా? నీకు గుర్తొచ్చిందా, ఎలిగిందా? పో, ఇక్కడ వదిలేసి స్థుతులన్నీ ఇక్కడ పెట్టి పోయేసిరా అని చెప్తున్నాడు ఇక్కడ. ఏం చేయమంటున్నాడు? నీ అర్పణ విడిచిపెట్టి, అంటే అర్పణ విడిచిపెట్టమంటే ఏంటండి, దేవుని కోసం తెచ్చినటువంటి స్తుతియాగాన్ని అక్కడ పెట్టి వెళ్ళమంటున్నాడు. మనం స్తుతి ఎవరికి ఇస్తున్నాము? దేవుడికి. అంటే దేవుడికి ఇచ్చేదాన్ని కూడా పక్కన పెట్టి వెళ్ళమంటున్నాడు. అంటే ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నాడు యేసయ్య? క్షమాపణ, క్షమించడం, సారీ చెప్పడం, అంత ఇంపార్టెంట్ అవి. చేయలేం మనం. కాబట్టి రెండో విషయం మనం తొందరపడాల్సింది దేంట్లోనండి? క్షమించడంలోనూ, క్షమాపణ పొందడంలోనూ, సారీ చెప్పడంలో, వేరే వాళ్ళని క్షమించడంలో. నా లైఫ్లో నేను మర్చిపోలేనటువంటి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, ఒక సేవకుడు నన్ను క్షమించలేకపోవడం. నేను సారీ చెప్తే నేను హగ్ చేసుకోవడానికి అడిగాను ఆయన్ని, రండి సార్, లెట్ us హగ్ ఈచ్ అదర్, మనం కౌగులించుకుందాం, ఎన్ని మర్చిపోదాం అంటే ఇట్లా జరిగాడు ఆయన. ఇలా జరిగాడు, వెనక్కి జరిగి మళ్ళీ అని వెళ్ళిపోయాడు. మళ్ళీ ఏమండి నిజంగా నాకు బాధేసింది. దేవుడు అన్నాడు నువ్వేం తప్పు చేయలేదు, యు ఆర్ రైట్, నీ ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నావు, నేను నీకు తగిన బ్లెస్సింగ్స్ ఇస్తాను, పో. ప్రైజ్ ద లార్డ్. దీస్ ఆల్ థింగ్స్ ఆర్ దోస్ బ్లెస్సింగ్స్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. అంతకన్నా ఎక్కువ వద్దు. ఓకే, రైట్. ఓకే, మూడోది, మొదటి పాయింట్లు గుర్తు చేసుకోవాలి, మళ్ళీ రివిజన్ చేసుకోవాలి. మొదటి పాయింట్ ఏంటండి? ఆజ్ఞలు విధేయత చేయడంలో మనము తొందరపడాలి. రెండవది, క్షమించడంలోనూ క్షమాపణ అడగడంలోనూ తొందరపడాలి. మన మనస్సుల్ని, మనసు కూడా, మన హృదయాల్ని ఈ క్వశ్చన్ వేద్దాం. నీ లైఫ్లో, నా లైఫ్లో ఎవరినన్నా క్షమించే పరిస్థితి ఉందా? ఎవరైనా సారీ చెప్పి వాళ్ళు రిగ్రెట్ అవుతున్నప్పుడు మనం ఏమన్నా క్షమించే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఆలోచించుకుందాం. వెంటనే క్షమిద్దాం వాళ్ళని. ఇంకోటండి, ఒక సాకు ఉంటుంది తెలుసు మనకి, దేవా నా హృదయములో నేను క్షమించి తిని, అది చాలదో. ఇది పెద్ద సాకు మనకి. నీకు తెలుసు ప్రభువా, నీకు తెలుసు నా హృదయంలో నేను క్షమించాను, హృదయంలో సరిపోదు. గో అండ్ టెల్ హిమ్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికో చెప్తున్నాడు, నువ్వు హృదయంలో క్షమించు, ఎక్స్ప్రెస్ చేయి. వాళ్ళకి ఎలా తెలుస్తుంది? గో, అర్పణ అక్కడ వదిలిపెట్టి గో అండ్ టెల్ సారీ. దేవుడిని అడుగుదాం మనం.
ఇంకొక విషయం చెప్తున్నాను అండి, ఇది చేయడానికి చాలా ధైర్యం కావాలి, చాలా ధైర్యం కావాలి. ఇది ఫ్యాక్ట్, ఇది వాస్తవం. ఇది కానీ సత్యం ఏంటో తెలుసా? విత్ హిమ్ వీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ టు క్రైస్ట్ జీసస్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. నన్ను బలపరచు క్రీస్తులో నేను సమస్తం చేయగలను. ఆయనే అన్నాడు కదా, నేను లేకుండా మీరేమీ చేయలేరు. ఇదొక సీక్రెట్ అండి. క్రైస్తవ జీవితం, విక్టోరియస్ క్రైస్తవ జీవితం, విజయవంతమైన క్రైస్తవ జీవితాలు జీవించాలంటే ఆయనతోనే సాధ్యం. ఇది ఆయన ఉంటేనే సాధ్యం. మన సొంత శక్తి సామర్థ్యాలతో మనం ఇంపాసిబుల్. కాబట్టి దేవుడు ఈరోజు ఎవరికైనా సవాలు విసిరితే, నీకు స్ట్రెంగ్త్ లేకపోతే దేవుని అడుగుదాం. హీ విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. హల్లెలూయా. మూడో విషయం, దేనికి మనం తొందరపడాలి? నేను శోధించబడినప్పుడు, పాపము చేత శోధించినప్పుడు, ఆ పాపం నుంచి వెళ్ళిపోవడానికి, దూరంగా పోవడానికి త్వరపడాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు ఒప్పుకుంటున్నారు వీటన్నిటికీ? నేను చెప్పట్ల, దైవ వాక్యంలో రాయబడ్డాయి ఇవన్నీ. తొందరపడాలి. దేనికి తొందరపడాలి? ఒక శోధన వచ్చినప్పుడు, ఒక పాపంలో నువ్వు పడిపోతున్నావు అని అనుకున్నప్పుడు, నేను జారిపోతున్నాను అనుకున్నప్పుడు, ఆ స్థితి నుంచి నువ్వు తొందరపడాలి. పర్లేదులే, ఎవరో ఒకరు వస్తారులే, బ్రదర్ వస్తాడులే, ఈ సిస్టర్ వస్తాలే, నా గురించి ప్రార్థన చేస్తాడులే, అప్పుడు నేను కోలుకుంటాను. నో, యూ కెన్ గెటప్ నౌ, గెటప్. నువ్వు లేయగలవు ఇప్పుడు, లేయి. ఒక్కసారి ఊబిలో పోతున్న వాళ్ళు ఒక్కొక్కసారి గ్రిప్పు దొరుకుతుంది వాళ్ళకి, కింద గ్రిప్పు, ఒక రాయి తగులుతుంది, వాళ్ళకి అర్థమైపోద్ది నేను ఇప్పుడు లేవగలను అని చెప్పేసి. అలా గ్రిప్పు వచ్చినా కూడా లేకపోతే తప్పెవరిది? మునిగిపోతున్నాడుది. నువ్వు లేవగలిగినప్పుడు లేయి, తప్పుకో, ఆ శోధన నుంచి నువ్వు తప్పుకో, లేకపోతే మునిగిపోతావు. ఇమ్మీడియట్గా పర్లేదులే పర్లేదు అనుకుంటే గాన్, ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. ఏదో ఉంది కదా, చేతులు కాలేక, కరెక్టేనా? ఆకులు కాలేక చేతులు పట్టుకున్నాం, చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏమి లాభం? చూడండి, 1 తిమోతి 6:11 ఒక మాట రాసి ఉంటుంది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి విడిచి పారిపొమ్ము అని బ్రాకెట్లో ఉందా? తెలుగులో ఉందా? నీవైతే వీటిని విసర్జించి, ఒక ట్రాన్స్లేషన్లో బ్రాకెట్లో ఏముందంటే విడిచి పారిపొమ్ము అని ఉంది. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడును, వెంటాడము. పారిపొమ్ము అని ఒకటి ఉంది, ప్రయాసపడుము దగ్గర వెంటాడము అని రాస్తుంది బ్రాకెట్లో ఒక కొత్త ట్రాన్స్లేషన్స్లో. అండ్ మేబీ అది ఆ ఒరిజినల్ లాంగ్వేజ్లో అలా ఉందేమో ఎగ్జాక్ట్లీగా. దేన్ని విడిచి పారిపోవాలండి మనం? వీటిని విసర్జించి. దేన్ని? పాపాన్ని. తిమోతి హీ వాజ్ వెరీ యంగ్ మ్యాన్, చాలా యవ్వనస్తుడు ఆయన. ఆయనకి పౌలు ఇస్తున్న సలహా అది, బాబు డోకాయే లేదు, నీలో చాలా నీతి ఉంది, నువ్వు చాలా చక్కగా నీతిమంతంగా నడుచుకుంటున్నావు నువ్వు. కాబట్టి నీ ఏజ్కి విలువ ఇవ్వకపోవచ్చు కొంతమంది. కాబట్టి ఏమాత్రం నువ్వు నిరుత్సాహపడద్దు. నీ వయస్సు చూసి వాళ్ళు నిన్ను తృణీకరించనీయొద్దు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇంకా నీలో పరిశుద్ధతని, నీతిగాను ఉండడానికి దేవుడి సన్నిధి నీ జీవితంలో కనిపించేలాగా చేసుకో. ఈ వాజ్ సో యంగ్. తిమోతి చాలా యవ్వనస్తుడిగా ఉన్నాడు. అక్కడ అంటున్నాడు, నువ్వు నీతిగానే ఉన్నావు, బాగున్నంతా, కానీ జాగ్రత్తగా ఉండు. నువ్వు యవ్వనస్తుడివి కనుక ఇలాంటి శోధనలు నీకు వస్తాయి, కానీ జాగ్రత్తగా నువ్వు పారిపోవాలి. వాటిని చూసి పారిపోవడం కానీ, ఈ యొక్క పాపం నుంచి పారిపోవడం కానీ ఎవరు గుర్తొస్తారు మనకి? యోసేపు. ప్రైజ్ ద లార్డ్. మన ఊరిని చదివేసి చదువుతామని కొంత ఇంగ్లీష్ వాళ్ళు చక్కగా సినిమాలు తీస్తారండి, చాలా మంచిగా తీస్తారు మూవీస్. హాలీవుడ్ వాళ్ళు కానీ, ఇంగ్లీష్ వాళ్ళు కానీ. మన వాళ్ళు మనం తీస్తే బండగా తీస్తాం మనం, బండగా. వాళ్ళు చాలా సెన్సిబుల్గా తీస్తారు మూవీస్ని, చాలా సెన్సిబుల్, న్యాచురల్గా తీస్తారు. సో యోసేపు అనే మూవీ ఉంది, మీరు గూగుల్లో ఉండండి, ఏమంటుందని యూట్యూబ్లో చూడండి, కావాలంటే దాంట్లో ఉందనుకుంటాను. దాంట్లో చూడండి, ఆయన ఎలా టెంప్టేషన్కి వస్తాడనేది. అంత ఈజీ కాదు టెంప్టేషన్ తప్పించుకోవడం అనేది. ఆయన ఏ విధంగా టెంప్టేషన్లో పడతాడు, ఏ విధంగా తప్పించుకుంటాడు, న్యాచురల్గా చూపించారు దాంట్లో. ఆ విధంగా ఉంటుంది శోధన అనేది. ఆయన పారిపోయాడు అక్కడి నుంచి. ఆయన పై వస్త్రం కూడా వదిలేసి
ఒకసారి మనం ఆ విధంగా పరిగెత్తాల్సి వస్తుంది సోదరు నుంచి. అయ్యో నాదే, ఒరి నేను కాస్ట్లీ షర్ట్ ఏమంటారు దాన్ని, లెనిన్ క్లాత్, అబ్బా మొన్నే కొన్నానే 10,000 పెట్టి అని చెప్పి అనుకొని ఆ షర్ట్ కోసం వెనక్కి వస్తే ఏమవుతుంది? ఫినిష్. ఒక్కొక్కసారి దేవుడు అంత ఎమర్జెన్సీగా పరిగెత్తమంటాడు, నిన్ను ఎమర్జెన్సీగా పారిపోమంటాడు పాపం నుంచి. 1 కొరింథీయులు 10వ అధ్యాయము 14వ మాట్లాడుతుంది. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. చూసారా, పారిపోండి. దీంట్లో స్పీడ్ ఉందా, స్లో ఉందా? పారిపోండి, స్పీడ్, ఎమర్జెన్సీ, అలారమింగ్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనము చాలాసార్లు అనుకుంటాం, విగ్రహారాధన విషయంలో నాకు అంత ఎవరు చెప్పనవసరం లే, నేను ఆల్రెడీ దూరంగా ఉన్నాను. ఏమండి విగ్రహారాధన అంటే అసలు ఏంటి? అసలు ఏమనుకుంటున్నాం మనం? విగ్రహారాధన అంటే దేనికైతే దేవుని కన్నా ప్రాధాన్యత ఇస్తున్నామో దట్ ఈస్ కాల్డ్ ఐడోలట్రీ. అది విగ్రహారాధన అంటే. ఈ విగ్రహారాధన లేదా మన జీవితాల్లో? గుండెల మీద చేసుకుని చెప్పుకుందాం, ఉన్నాయి. దేవుడి కన్నా ఎక్కువగా మనం చాలా వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాం. దాని నుంచి పారిపోమంటున్నాడు దేవుడు. పారిపోగలుగుతున్నామా? లేకపోతే పోస్ట్ పోన్ చేసుకుంటున్నామా? రేపులే, ఎల్లుండిలే, మన్నాడులే, పర్లేదులే, దేవుడు నా ప్రార్థన అంటున్నాడుగా, సరిపోదు. ఏమండి మీకు తెలుసా, మనం ఒక్కొక్కసారి అపవిత్రతలో ఉంటున్నప్పటికీ, అవిధేయతగా ఉంటున్నప్పటికీ దేవుడు నీకు ఆన్సర్లు ఇస్తాడు ప్రార్థనలకి. అంత మాత్రాన ఆయన యాక్సెప్ట్ చేసినట్టు కాదు. ఆయన కృప. ఏమంటే సూర్యుడు మన మీదే ఉదయిస్తున్నాడా, అన్యుల మీద కూడా ఉదయిస్తున్నాడా? ఎందుకు ఉదయించాలి వాళ్ళ మీద? పాపులు కదా వాళ్ళు. గాడ్స్ గ్రేస్, ఆ గ్రేస్ వాళ్ళ మీద అంత ఉన్నప్పుడు ఎంత ఉంటుందండి? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కానీ అంత మాత్రాన మనము సమర్థించుకొని పాపంలో పడ్డానికి వీలు లేదు. దేవుడి కన్నా ఎక్కువగా నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు దాని నుంచి మనం ఏం చేయాలండి? పారిపోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 1 కొరింథీయులు 6:18 జారత్వమునకు దూరముగా పారిపోవుడి. జారత్వము వ్యభిచారానికి దూరంగా పారిపోండి. అసలు వ్యభిచారం అనే మాట అంటేనే అసలు మన చర్చిలో ఏదో అయిపోతారే. ఆ మాటలు ఇక్కడ యూజ్ చేయకూడదు. యూజ్ చేయకపోతే బైబిల్ ఎందుకు యూజ్ చేశారు? అది పరిశుద్ధ గ్రంథాలు ఎందుకు యూజ్ చేశారండి? ఎందుకంటే యేసయ్య స్టాండర్డ్ ఏంటో తెలుసా? బాబు, నువ్వు కళ్ళతో చూడడమే కాదు, హృదయంలో ఆలోచించడం కూడా. నువ్వు శరీరంతో చేయడం కాదు, నువ్వు హృదయంలో అటువంటి ఆలోచన వచ్చినా కూడా అది ఏంటంట? తప్పే, పాపమే, తప్పే. మీకు తెలుసు, వ్యభిచారం కూడా ఒక విగ్రహారాధన లాంటిదే. ఇజ్రాయేల్తో దేవుడు మాట్లాడేటప్పుడు ఎన్నిసార్లు ఉదాహరణ చూపించాడు కదా. ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరేం పేరు? హోషియా. ఆయన స్టోరీ అది. ఇజ్రాయేలు దేవుడి నుంచి దూరం అయిపోతున్నప్పుడు, నిజమైన దేవుడిని వదిలేసి ఫాల్స్ గాడ్స్ని వాళ్ళు వెంబడిస్తున్నప్పుడు, ఈ ప్రవక్తని దేవుడు ఎన్నుకుని ఆయన జీవితం ద్వారా డెమో ఇచ్చాడు. ఆయన ఒక వేశ్యం చేసుకోమన్నాడు ప్రవక్తని. జరిగింది ఇది, ఎంత చరిత్ర. ఆయన మోసం చేసి వెళ్ళిపోయింది. ఈయన్ని మళ్ళీ ఫర్గ్యూ చేయమన్నాడు, ముందు క్షమించు అన్నాడు, తీసుకొని రా అన్నాడు. చూడండి దేవుడి ప్రేమ అంటే. దేవుడిని వదిలి ఇంకొక దాన్ని చూడడం, ఆయన స్థానంలో ఇంకొకరిని ఊహించుకోవడం కూడా వ్యభిచారం కింద లెక్కే. ఏమంటున్నాడు దానికి? జాగ్రత్తమునకు దూరముగా పారిపోవుడి. ఎమర్జెన్సీ, క్విక్ డెసిషన్. ప్రైజ్ ది లార్డ్. 4వది, 1 ఏంటండి? 2, 3 పాపం నుంచి, శోధన నుంచి పారిపోవడం. 4వది, దేవుడికి ఏదైనా మనం వాగ్దానం చేస్తే, ఆయన మనకు వాగ్దానాలు చేస్తున్నాడు, మనం చేస్తుంటాం పుడింగుల్లాగా వాగ్దానాలు. దేవా నాకు ఇది చేస్తే నేను ఇది ఇస్తాను, అది చేస్తే ఇది ఇస్తాను. బడాయి మాటలు చెప్పేది భలే అలవాటు మనకి, బడాయి మాటలు. కొంతమంది అంటుంటారు,
బ్రదర్, నేను ఒక పని చేస్తాను, మీకు ఒక ఇది ఇస్తాను, అది ఇస్తాను, ఇది జాయిన్ చేసేయండి అంటారు. చాలామంది సేవకులు చెప్తుంటే విన్నా నేను. బ్రదర్, మా చర్చిలో ఒక విశ్వాసి పెద్ద ఆయన బ్రదర్ బాగా సంపాదించుకుంటాడు, కాంట్రాక్టర్ ఆయన ఒకరోజు వచ్చేసి ఇది పడగొట్టేసి మీరు కానివ్వండి నేను డబ్బులు ఇస్తాను బ్రదర్, పడగొట్టేసాము, డబ్బులు ఇవ్వలేదు బ్రదర్ ఆయన అన్నాడు. బడాయి మాటలు. మనం కూడా చాలాసార్లు బడాయిగా ఉంటాం దేవుడి దగ్గర. దేవా నాకు ఇది చేస్తే నేను ఇది ఇస్తా, అది ఇస్తా, అది ఇస్తా. ఏమండి, బైబిల్లో ఒక మాట ఉంది, నువ్వు ప్రామిస్ చేసి దాన్ని చేయకుండా ఉండే బదులు ప్రామిసే చేయకు. నువ్వు చేయకు. మనమేం అంత గొప్పవాళ్ళం కాదు దేవుడికి ప్రామిస్ చేసి చేయడానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్కసారి ఆయన నామాన్ని బట్టి చప్పట్లు కొడదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. లేచారా? పక్కన లేచారా? గుడ్ 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 గుడ్. రైట్. ప్రసంగి గ్రంథం 5:4 ఒక మాటను చూడండి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే యెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. ఎమర్జెన్సీ. నువ్వు దేవుడికి ఏదైనా ప్రామిస్ చేస్తే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, యూ షుడ్ ఫుల్ఫిల్ ఇట్. అది నువ్వు నెరవేర్చాల్సిందే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఏమన్నా ఈ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ అంటుంటే నేను ఊతపతంలాగా ఉందా? ఒక్కోసారి నాకు అనిపిస్తుంటుంది, ఏమండి, వాట్ ఎవర్ వి సే వి విల్ మీన్ ఇట్. మనం ఏం అంటున్నామో అర్థవంతంగా అందాం. ప్రైజ్ గాడ్. నాకు ఒక ఫేవరెట్ స్పీకర్ ఉన్నాడు, చనిపోయాడు ఆయన. నేను విశ్వాసంలోకి వచ్చినప్పటి నుంచి వింటుండేవాడిని ఆయన పేరు రీనార్డ్ బొంకే. మీరు యూట్యూబ్లో కొట్టండి. ఆయన ప్రతి పదము, ఆయన ఉచ్చరించే ప్రతి పదము అభిషేకించబడింది అనిపిస్తుంటుంది నాకైతే. హల్లెలూయా అంటాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్ అక్కడ అంటాడు అన్నమాట ఆయన. అప్పటి నుంచి నేను ట్రై చేస్తుంటా, నేను ప్రైజ్ లార్డ్ చెప్తాను ఇక్కడి నుంచి అనాలని, కానీ ఒకసారి ఇక్కడి నుంచే వస్తుంటాయి. వేర్ ఈజ్ గాడ్. ఓకే, 4 పాయింట్లు అయిపోయినాయండి. 1, దేవుడు చెప్పిన దాన్ని చేయడంలో తొందరపడాలి. 2, క్షమించడంలో, క్షమాపణ పొందడంలో తొందరపడాలి. 3, శోధనలో పడకుండా దూరంగా వెళ్ళిపోవడానికి తొందరపడాలి. 4, దేవుడికి ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని నెరవేర్చడానికి తొందరపడాలి. 5, ఏదైనా మంచి చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఎమర్జెన్సీ చేయాల్సిందే, వెంటనే దాన్ని చెయ్యాలి. హల్లెలూయా. చూడండి, సామెతలు 3వ అధ్యాయము 27-28. మేలు చేయట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. ద్రవ్యము నీ యొద్దనుండగా రేపు ఇచ్చెదను పోయి రమ్ము నీ అని పొనివారితో అనవద్దు. 28వ వాక్యం చూడండి, చాలా క్లియర్గా ఉంది. ద్రవ్యము నీ యొద్ద ఉండగా రేపు ఇచ్చెదను పోయి రమ్మని నీ పొరుగువానితో అనవద్దు. అంటే దేవుడు ఏదైనా నీకు అవకాశం ఇచ్చి ఆయన ఇమ్మన్నప్పుడు నీకు ఇస్తాడు, ఆల్రెడీ ఇచ్చుంటాడా? అమ్మా ఇది నువ్వు వాళ్ళకి ఇవ్వు అంటే నీకు నీ దగ్గర ఉంటేనే కదా అడుగుతాడు ఆయన. కాబట్టి ఏం చేయాలంటే వెంటనే దాన్ని ఇవ్వాలి. అంటే మంచి పని నువ్వు దానికి వాళ్ళకి చెయ్యాలి. ఇమ్మీడియట్. దాంతో పోస్ట్ పోన్ చేసుకునే అవసరం లేదు. ఒకసారి దేవుడు నాతో చక్కగా పరిశుద్ధాత్మ ప్రేరణ ఒకసారి నాకు వచ్చింది. నాకు ఒక వ్యక్తి గురించి అర్థమవుతుంది, ఆ వ్యక్తికి చాలా అవసరం ఉందని. అయితే ఆ అవసరాన్ని తీర్చగలిగే గ్రేస్ దేవుడు నాకు ఇచ్చినాడు. అది చిన్న అవసరమే, అంటే ఆయనకి పెద్దదే ఉండొచ్చు కాదు, నాకు అది చిన్న అవసరమే. అయితే నేను దాన్ని మనసులో పెట్టుకొని దేవుడి దగ్గర ప్రార్థన చేశాను. ఆల్రెడీ దేవుడికి చెప్పేసుకున్నాను. కానీ ఆయనకి చెప్పట్లే. నేను ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థిస్తుంటే అన్నామంటే, ఆయనకి ఒక మాటన్నా చెప్పావా ఇది నేను చూసుకుంటానని అన్నాడు. చెప్పలేదు. అవసరం ఏముంది అన్న. అప్పుడు ఇస్తానులే అన్న. కాదు, నువ్వు ఇప్పుడు చెప్తే ఏమవుతుందంటే ఆయన పడే సగం టెన్షన్ పోతుంది. ఏమంటే టెన్షన్ కూడా అనారోగ్యం కదా. ఆయన ఆరోగ్యం నువ్వు కాపాడినోడు అవుతావు. చెప్పు ఆ మాట, వెంటనే ఫోన్ చేసి చెప్పు అన్నట్టుగా అనిపించింది నాకు. వెంటనే కాల్ చేసి చెప్పేశాను, సార్ ఇలా దాని గురించి మీరు వదిలేయండి, దాని గురించి నేను చూసుకుంటాను అని చెప్పగానే ఎంత రిలీఫ్ వెళ్ళాడంటే ఆయన.
చాలా రిలీఫ్ ఫీల్ అయ్యాడు. అప్ప అన్నాడు, సార్ నేను దీని గురించి ఒక వారం రోజులుగా టెన్షన్ అయిపోతుంది సార్, నాకు టెన్షన్ అయిపోతుంది సార్ అన్నాడు. అందుకు చెప్తున్నాడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు 2-3 రోజుల నుంచి చెప్పు 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 అని. ఏమండి, అలాంటి ఏదైనా మనకు ఉంటే దేవుడు ప్రేరణ ఇస్తే ఏం చేయాలంటే మనము ఇమ్మీడియట్గా దాన్ని మనము చెయ్యాలి. ఓకే, మరొక విషయం, ఇది ఒక మాట చూడండి, యోహాను సువార్త 9:4 ఒకటి ఉంటుంది, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచున్నవలను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడను పని చేయడు. ఏమండి, ఈ సహాయాలు దేవుడు ఎవరికైనా ఏమన్నా ఇవ్వమన్నప్పుడు ఆ సమయంలో మనం ఇవ్వాలి. ఇక్కడ ఉంది కదా, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడు పని చేయలేడు. ఆయన క్రియలు ఎప్పుడు చేయాలంట, మనము పగలున్నంత వరకు చేయించుండాలి. ఆ సమయం ఉన్నప్పుడు చేస్తేనే, అదే టైమింగ్ ఇందాక మాట్లాడుకున్నాం మనము, ఆ సమయానికి వాళ్ళకి సహాయం చేయగలిగితేనే గుడ్ థింగ్. చూడండి, ఒకళ్ళు బాగా ఆకలేస్తుంటుంది, వాడికి బిర్యానీ అవసరం లే, సద్దన్నం పెట్టిన సూపర్గా తినేసి సూపర్ అని చెప్తాడు. ఎందుకు? ఆ అవసరం అలాంటిది. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖం ఎరుగదు. ఏమండి, నాకు చెప్పాలనిపిస్తుంది, సుఖము అంటే నిద్ర సుఖం ఎరుగు, కరెక్టేనా? నిద్ర తావెరగదు, తావు ప్లేస్ ఎరగదు. నేను అనుభవించానండి. నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఎప్పుడు మేము మూమెంట్స్లోనే ఉండేవాళ్ళం. మేమంతా మిసైల్స్లో పనిచేసేవాళ్ళము. మా మిసైల్స్ ఎక్విప్మెంట్ అంతా వీల్స్ మీదే ఉంటాయి. ఎక్కడ కావాలి, సర్కస్ వాళ్ళు వెళ్తుంటారు, సర్కస్ వాళ్ళు అట్లా అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడ దించేస్తాము, అక్కడ టెంట్లు వేసుకుంటాము, అక్కడ ఉంటాం నెక్స్ట్ కమాండ్ వచ్చేంత వరకు. లేండ్రా బాబు అంటే మళ్ళీ సర్కస్ కంపెనీ టైపు, అన్నీ ఎత్తేసుకోవడము, టెంట్లు ఎత్తేసుకోవడం, మళ్ళీ బెండ్లు పెట్టుకోవడం, అన్నీ జాకప్ చేసుకోవడం, మళ్ళీ పోతా ఉండడం. చిన్న ఎక్విప్మెంట్ కాదు అది, మిసైల్స్ లోడ్ చేసే ఎక్విప్మెంట్స్ ఉంటాయి, జనరేటర్స్ ఉంటాయి, రాడార్స్, అన్ని బండ్ల వీల్స్ మీదే ఉంటాయి, చక్రాల మీదే ఉంటాయి, చక్రాల బండ్ల మీద ఉంటాయి అన్నమాట. ఆ టైంలో మేము ఒక యూనిఫామ్ వేసుకుంటామన్నమాట, ఓవరాల్ అంటారు దాన్ని. ఓవరాల్ ఇక్కడి నుంచి కాళ్ళ వరకు ఒకటే. మీరు నైటీలు వేసుకుంటారా? అట్లా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒకటే ఉంటుంది. అంటే షర్టు ప్యాంటు కలిపి కుట్టేసి ఉంటారు, దాన్ని ఓవరాల్ అంటారు అనమాట. అది భలే ఉంటుంది, బాగానే ఉంటుంది. కానీ ఆ ఎండలకి, ఆ చెమటకి అసలు మన పక్కన ఎవడు ఉండలేడు. దానికి మనం ఏమీ చేయలేము. ఎందుకంటే అక్కడ బాత్రూమ్లు ఉండవు, ఏముండవు మా ఎక్విప్మెంట్లో. ఎక్కడ స్నానాలు చేయాలంటే డాబాలకి రావాలా. ఆ డాబాలో మున్నాబాయి డాబాలాగా ఉన్నా పర్లే, అట్టు ఉండవయి. మీరు చూసారా, నాయుడుపేటకి వెళ్తేప్పుడు వేరే డాబాలు వస్తాయి, మొత్తం లారీ వాళ్ళే ఉంటారు. అటువంటి డాబాల దగ్గర ఆపుతాం మేము. ఎందుకంటే మా దగ్గర ఉండే వెహికల్స్, టోటల్ వెహికల్సే 45 వెహికల్స్ ఉంటాయి, 45. అవన్నీ అక్కడ పార్కింగ్ చేసుకోవాలి, అక్కడ మేము స్నానాలు చేయాలి. ఆ తొట్లు ఉంటాయి ఇవన్నీ. నేను వాళ్ళని చూసినప్పుడు ఈరోజు కూడా డ్రైవర్స్ అవన్నీ స్నానాలు చేస్తున్నప్పుడు నాకు అదే ఆ లైఫ్ గుర్తొస్తుంది. తప్పదు. ఏమంటే ఊరికే మీరు మిలిటరీ వాళ్ళని చూసి, కొంతమంది అంటారు మన సౌత్ ఇండియా వాళ్ళకి అసలు తెలియదు, మెసేజ్కి సంబంధం లేకపోతే చెప్తున్నాను నేను. మిలిటరీ వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంచండి, రెస్పెక్ట్. వాళ్ళు ఎంత కష్టాలు పడతారో మనకు తెలియదు, నేను అనుభవించి వచ్చని చెప్తున్నాను. కాబట్టి ఎయిర్ ఫోర్స్లోనే అంత కష్టాలు ఉంటే ఇంకా నాయుడు అంకులు ఆర్మీలో పనిచేసి వచ్చారు, ఆయనకి ఎన్ని కష్టాలు ఉంటాయి చూడండి. ఆర్మీ ఇంకా కఠినం. ఎయిర్ ఫోర్స్ అంటే మమ్మల్ని చూడగానే ఎగరుతుంటారు అనుకుంటారు అందరూ. అది మా లైఫ్, ఒక్కొక్కసారి అలా జరగాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తాను ఇదంతా అంటే, అక్కడికి వెళ్ళగానే కొంతమంది భలే ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి, స్నానాలు గినాలు చేసి ఫ్రెష్గా ఉండాలని. ఏం చేస్తారు, ఫ్రెష్ చేసి మళ్ళీ అదే వేసుకోవాల్సిందే. నాలుగు వాళ్ళు చేశారంటే ఎట్లా అదే వేసుకోవాలి కదా, అట్లా ఇటు చూసి కొంచెం బాడీ స్పీ అటు ఇటు అనేసేసి పర్లేదులే అనుకునేవాళ్ళు అనమాట. మీరు నమ్మరు, నిద్ర వస్తుందండి. ఆ మంచాల మీద కూర్చొని రొట్టెలు తినేవాళ్ళం. తెలుసు కదా, నొలక మంచాలు ఉంటాయి కొన్ని డాబాల్లో. అది కూర్చొని వాడు రొట్టె ఆర్డర్ ఇచ్చి వాడు తెచ్చే లోపల తోగుతూ ఉంటాం మేము. ఆ రొట్టె తినడము నేను ఎక్కడ పడుకుంటాను నాకే తెలియదు. గబ పోయి ఇంక వేరే వాళ్ళు వచ్చేస్తారని. మీరు నంబరు, నేను ఎక్కువ చెప్పట్లేదు, జరిగింది దేవుని సన్నిధిలో చెప్తున్నాను. వెహికల్ కింద కూడా పడుకున్నాను నేను. ఆ గాలికి పడుకుంటే ఆ టైర్లోంచి గాలి వస్తుంటుంది కదా, అటు ఇటు
గాలి రోడ్డు మీద వస్తుంది కదా, ఆ గాలి కోసంగా నేను టైర్ల కింద అట్లాగే కట్టికి నేల మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. నాకు డబ్బులు లేక కాదు, నాకు ఇల్లు లేక కాదు, పరిస్థితులు అలాంటివి. ఓకేనా? ఎందుకు చెప్తున్నాను ఇదంతా మీకు? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అంటే ఆ ఆకలి ఉన్నవాడికే బాధ తెలుస్తుంది. నేనేం చెప్తున్నానంటే, ఆ కటిక నేల నాకు డన్లప్ బెడ్ కన్నా మంచిగా అనిపించింది. మంచి నిద్ర అన్నమాట. కాబట్టి ఆ రోజు దేవుడు నాకు ఇచ్చిన ఆ నేలను బట్టి కూడా దేవునికి స్తోత్రం. అది కూడా లేకపోతే నా పరిస్థితి ఏందండి? అది కూడా లేకపోయింటే ఖచ్చితంగా రెస్ట్ అవసరం, బాడీకి బాగా అలసిపోయి ఉంటాం. సో అట్లా అది మించిపోతే ఆ రోజు నాకు ఆ రోడ్డే డన్లప్ బెడ్ లాగా ఉండింది. కానీ ఆ టైం తర్వాత నాకు 5 స్టార్ హోటల్ ఇచ్చినా పెద్ద వీలుండదు. అది చెప్పాలనుకున్నాను నేను. ఆ తర్వాత మేము వెళ్ళేవాళ్ళము. అక్కడ వెళ్ళిన తర్వాత మంచి అకామిడేషన్ ఇచ్చేవాళ్ళు మాకు. మా యూనిట్ వెళ్ళిపోయిన తర్వాత మంచి ఫుడ్డు, మంచి అకామిడేషను, బ్రహ్మాండంగా ఉండేది. అంతా గీలర్లు ఉండేది. కానీ పెద్దగా పట్టించుకునే వాళ్ళం కదా దాన్ని మేము. ఎందుకు? సరైన సమయంలో ఇవి రాలా. కానీ అవసరమైన సమయంలో దానికన్నా తక్కువ వచ్చినా కూడా సంతోషం, ఆనందం, ఎంజాయ్ చేసాం. సో దట్స్ ఇట్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఇవ్వమన్న సమయంలో మనం దాన్ని ఇవ్వాలి, ఇమ్మీడియట్గా ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. ఓకే, లాస్ట్ పాయింట్, 6th పాయింట్. అంటే చాలా ఉంటాయి, నేను కొన్ని విషయాలు మాత్రమే రాసుకున్నాను క్రోడీకరించుకొని. ఇంకొక విషయంలో దేవుడు తొందరపడమంటున్నాడు. ఇది అందరికీ బాగా తెలుసు, చాలా ఫేమస్ వర్డ్. చదువుతాను చూడండి. 2 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయము 2-3. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని ఆయన చెప్పుచున్నాడు కదా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇదే అంటే ఏంటి అర్థం? ఈరోజే తొందరపడమంటున్నాడు. ఈరోజే. దేనికి తొందరది? రక్షణ. ఏమండి, యేసు ప్రభు ఈరోజు మీ హృదయాలతో, నా హృదయంతో మాట్లాడుతుంటే రక్షణ గురించి, రక్షణ లేని వారికి యాక్సెప్ట్ హిమ్ ఇమ్మీడియట్లీ. ఈ విషయంలో నష్టపోయిన వాళ్ళని ఇంతమంది చూశాను నేను. మారు మనసు అనుభవం వచ్చి దాని గుండా వెళ్తున్నప్పుడు ఇమ్మీడియట్గా దానికి రెస్పాండ్ చేసినప్పుడు యూ విల్ బి బ్లెస్డ్. మాటలతో చెప్పలేము ఆ బ్లెస్సింగ్ని. అలా కాకుండా దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నప్పుడు చివరికి నువ్వు రక్షించబడతావో లేదో కూడా డౌటే. నేను చాలామంది చూశానండి, మా బంధువుల్లో చూశాను, మా స్నేహితుల్లో చూశాను. నన్ను ఎవరైతే ఒక సంఘానికి, ఒక సహవాసానికి పరిచయం చేశాడో, నేను విశ్వాసంలోకి వస్తున్నప్పుడు నాకు సహవాసం అంటే తెలీదు. నా పాటికి నేను సీక్రెట్గా బైబిల్ చదువుకునేవాడిని బెడ్ కింద పెట్టుకొని. ఎవరన్నా చూసి ఏమన్నా అంటారని. నేను జస్ట్ 22-23 ఇయర్స్ ఉంటాయి నా ఏజ్ అప్పుడు. ఇంకొక వ్యక్తి వచ్చాడు కొత్తగా 6 నెలల తర్వాత. నేను వెళ్ళిన 6 నెలలకి వచ్చి వెనక్కి పక్కన కూర్చొని అతను చూస్తున్నాడు నన్ను ఇట్లా. నేను దాచిపెట్టుకుని తిరుగుతున్నాను బైబిల్ని. అప్పుడు నాకు సంఘం తెలియదు, సహవాసం తెలియదు, ఎవరితో అసలు క్రిస్టియన్స్ ఎలా ఉండాలో నాకు తెలియదు. చూసి అతను అన్నాడు, సార్ మీరు క్రిస్టియన్సా అని అడిగాడు నన్ను. నేను అన్నా. ఆయన అన్నాడు, లేదు సార్ మీరు బైబిల్ చదువుతున్నారే అన్నాడు అనమాట. బైబిల్ చదువుతున్నాను, ఈ మధ్య కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది, చదువుతున్నాను అని అనమాట. వెంటనే సార్ మీకు గబగబా లెటర్ తీశాడు ఆ సూట్ కేసులోంచి. సార్ ఈ లెటర్ చూపించి, ఈ వ్యక్తి తెలుసా మీకు? నాకు తెలుసు, రోజు మేము కలిసి వెళ్తాము, ఒకే బండిలో వెళ్తాము అన్నమాట. ఈసారిని కలవాలి సార్ సాయంత్రం అన్నాడు. ఎందుకు అన్నా, మా ట్రైనింగ్ సెంటర్లో నేను వచ్చేటప్పుడు మా ఇన్స్ట్రక్టర్ మంచి బిలీవరు, ఆయన నాకు చెప్పాడు, నువ్వు పలానా దగ్గరికి వెళ్తున్నావు కదా, పలానా దగ్గర పలానా వ్యక్తి ఉంటాడు, రోజు ఆయన్ని కలవు, నువ్వు విశ్వాసం ఎదుగుతావు అన్నాడు సార్ అన్నాడు. ఇంకా నాకు ఆశ వచ్చింది. ఆ రోజు సాయంత్రం కలిసి ఒక ఆయన్ని, మాథ్యూ సార్ అని, ఆయనే నన్ను విశ్వాసంలో ఎదిగించిన దేవుడు వాడుకున్న వ్యక్తి. మలయాళీ ఆయన, కేరళ ఆయన ద్వారానే సంఘం దొరికింది. ఆయన ద్వారానే అక్కడ బాప్తిజం తీసుకున్నాను నేను పెంతెకోస్తు చర్చిలో. కానీ దురదృష్టం ఏంటో తెలుసా, నన్ను ఎవరైతే తీసుకెళ్ళాడో బ్రదరు, ఆ బ్రదరు బాప్తిజం తీసుకోలేకపోయాడు, పోస్ట్పోన్ చేసుకున్నాడు. నేను మళ్ళీ తీసుకుంటాను, మా ఇంట్లో మాట్లాడాలి, అది ఇది, మాకు పెళ్ళి అనుకుంటున్నారు, ఆ అమ్మాయి ఎట్లాంటిది వస్తుంది కదా,
మా ఇంట్లో అడగాలి, నేను డిస్కస్ చేయాలి, అప్పుడు ఈ ఫోన్లు గీన్లు లేవు అని అన్నాడండి. ఒక వారం సమయం అడిగాడు, పాస్టర్ గారికి చెప్పాడు, సార్ మధుసారికి ఇచ్చేయండి, నేను తర్వాత తీసుకుంటా అన్నాడు. ఆ వారం ఎన్ని సంవత్సరాలు పెట్టింది సార్? 4 సంవత్సరాలు పెట్టింది. 4 years. అట్లీస్ట్ ప్రైజ్ ద లార్డ్, అట్లీస్ట్ 4 ఏళ్ల కన్నా రక్షించబడ్డాడు ఆయన. కానీ అసలు రక్షించకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా బంధువులు చాలామంది ఉన్నారండి. సువార్త విన్నారు, మంచిగా చక్కగా హృదయాన్ని సిద్ధపరచుకున్నారు, అన్నీ చేసుకున్నారు, ఇంకా బ్యాప్టిజం ఒకటే తక్కువ, మిస్ అయ్యారు. కాబట్టి రక్షణ వచ్చినప్పుడు మన బంధుమిత్రులు చాలామంది ఉంటారండి. వాళ్ళ గురించి మనం ఎమర్జెన్సీగా ప్రార్థన చేయాలి. ఇది ఎమర్జెన్సీ, జరిగిపోవాలి ప్రభు, ఆ తృష్ణ మనకు ఉండాలి. వాళ్ళకి ఆ విధంగా వాళ్ళని ప్రిపేర్ మనము చేయాలి. సో మన ఫ్యామిలీస్లో మన పిల్లలు ఉండొచ్చు, మన తల్లిదండ్రుల నుంచి ఎవరికైనా సరే యేసు ప్రభు అవసరము అని తెలిసినప్పుడు వాళ్ళు వెంటనే ఏం చేయాలి? తొందరపడి దానికి వెళ్ళాలి. చాలామంది అండి ఈ విషయంలో పోస్ట్ పోన్ చేస్తున్నారు. దయచేసి మనకి బై గాడ్స్ గ్రేస్ మీరు మాకు చెప్పాలే కానీ మేము పోస్ట్ పోన్ చేయము. జనరల్గా వీ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. మేము దాన్ని, సంఘము దాన్ని చూసుకుంటుంది. హల్లెలూయా. ఓకే, ఇంతవరకు స్పీడప్ చేయాల్సిన విషయాలు అయిపోయినాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వస్తుందండి, మనం ఎక్కడ స్లో అవ్వాలి, ఎప్పుడు నేను స్లో అవ్వాలి? చూడండి, ఒక మాట చదువుదాము. ఇందాక చెప్పిన విషయంలో అపోస్తలుల కార్యాలు 22:16 ఒక మాట ఉంటుంది. పౌలుకి దేవుడు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, కలువ నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసి బాప్తిస్వం పొంది నీ పాపలను కడిగి వేసుకున్నామని చెప్పెను. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఒక సేవకుని ద్వారా, గెటప్, నువ్వు తొందరపడు, బాప్తిస్వం తీసుకోవడానికి, ప్రార్థన చేయడానికి తొందరపడు. సో ఈ తొందర మనకి రక్షణ విషయంలో ఉండాలి. ఓకే, సామెతలు 14:29 ఒక మాట ఉంటుంది చూడండి. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. దీర్ఘశాంతము స్పీడా, స్లోనా? స్లో డౌన్. బైబిల్ దేవుడు చెప్తున్నాడు ఈ విషయాన్ని. స్లో డౌన్ అంటే స్లో చేయమని కూడా దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. ఎప్పుడు నేను స్లో అవ్వాలి? నంబర్ 1, నాకు ఒక విషయం గురించి నిర్ణయం తీసుకునే ముందు ఆ విషయం గురించి అన్ని విషయాలు నాకు తెలియనంత వరకు నేను వెయిట్ చేయాలి. అవునా? వెయిట్ చేయాలి. చూడండి, ఒక మాట చూద్దాం. సామెతలు 12:2, ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయను. చూడండి, ఇక్కడ చూడండి, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. మనం ఒకసారి అనుకుంటాము, మన హృదయం చాలా పర్ఫెక్టు, హృదయం మనకి ఏం చెప్తే దాన్ని పాటించడమే, ఇంకెవరి మాట వినము, ఎవరి సలహా తీసుకోవడము, చాలా స్పీడ్లో ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీకు కొన్ని విషయాలు, కొన్ని సత్యాలు తెలిసేంత వరకు నువ్వు సహనంతో వెయిట్ చేయాలి. మనకి చాలా అలవాటు అండి, ఒక విషయం గురించి ఒక డెసిషన్కి వచ్చేస్తాం, తొందరగా డెసిషన్కి వచ్చేస్తాం. కానీ దేవుడు అంటాడు, నువ్వు కొన్ని విషయాలు తెలుసుకుని కూలంకషంగా పరీక్షించి అప్పుడు ఒక నిర్ణయంకి రా అని అంటాం. మనం ఏమనుకుంటే ఎక్కువ మన హృదయం మీద మనం ఆధారపడతాం, మన మనసు మీద. నా మనసు చెప్తుంది, నా మనస్సుని నేను ఫాలో అయ్యా, నా హృదయం. సినిమాలో డైలాగులు కాదు ఇవి. ఇది ఏమి చెప్తే దాన్ని చేస్తా. డైలాగ్ విన్నారా? ఏనండి. ఓకే, కానీ అండి బిబ్లికల్గా మనం అలా ఉండడానికి వీలు లేదు బైబిల్ పరంగా. చూడండి, ఒక మాట కొడుతుంది చూడండి. ఇర్మియా 17:9. ఇర్మియా 17:9.
దానికన్నా ముందు ఇంకొక పక్కన చదువును 18:13 సామెతలు 18:13 సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చువాడు తన మూఢతను బయలుపరిచి సిగ్గునందును. సంగతిని వినక ముందే ప్రత్యుత్తరం ఇచ్చే నేను చాలాసార్లు అనుభవిస్తుంటాను. నా మిస్టేక్ ఇది, నేను ఒప్పుకుంటాను. చాలామంది కస్టమర్లు నా దగ్గరికి వచ్చి ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటారు. నేను గబగబా ఆలోచించుకుంటాను, ఇది అదేలే నాకు అర్థమైంది అంట. వాళ్ళు సార్ కొద్దిగా వినండి సార్ రిక్వెస్ట్ చేస్తారు. నాకు అంత సమయం ఉండదు. ఆ వెనకోటి ఇట్లా అంటాడు, వాళ్ళు చూసి నాకు టెన్షన్ వచ్చేస్తాయి. అయ్యా నాకు అర్థమైంది అయ్యా, నువ్వు అటుపో అంట. అక్కడికి వెళ్ళి పక్కన వెళ్ళు, చెప్తాను నీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఆ పక్కనకి వెళ్ళి మళ్ళీ వస్తాడు, సార్ ఇదంట సార్ అదంట సార్ అంటే, మరి నాకు అది చెప్పలేదు కదా అంటే, సార్ ఎక్కడ చెప్పనిచ్చారు సార్ మీరు. చూసారా మనం ఎంత తొందరపడతామండి. ఐ విల్ కమ్ టు కంక్లూజన్స్. ఓకే ఇతని ప్రాబ్లం అదే ఉంటుంది, పో అని చాలాసార్లు చేస్తాం అట్లా. ఇప్పుడు చదవండి ఆ వాక్యము. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. మనం ఏ హృదయం గురించి బోస్ట్ చేసుకుంటున్నామో, నా మనస్సు చెప్పింది నేను వింటా అని గొప్పలు చెప్పుకుంటున్నామో ఆ మనస్సు గురించే దేవుడు రాశాడు. ఏంటండి, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. ఎవడికి అర్థమే కాదు. కొంతమంది మీ సిస్టర్స్ని దొప్పి పొడస్తుంటారు. సిస్టర్స్ లేడీస్, అబ్బా వాళ్ళ హృదయం ఎవరికి అర్థం కాదు. నేను మా హృదయాలు పెద్ద అర్థమయ్యేటట్టు. బైబుల్ అటు చెప్పలా, అందరి హృదయాలు మోసకరమే, లేడీస్ జెంట్స్ అని లేదు ఇక్కడ. హృదయం అన్నాడు. కాబట్టి ఈ విషయాలు మనకు అర్థం కానప్పుడు మనం తొందరపడి ఒక నిర్ణయానికి రాకూడదు. స్లో నిదానం పడాలి. తెలుసుకునేంత వరకు, విషయాలన్నీ తెలుసుకునేంత వరకు మనము నిదానం పడదు. ఏమండి, నాకు కొంతమంది తెలుసు, పేరు చెప్పను, ఒక నేను కూడా నా దాంట్లో ఏదైనా ఒక ఐటెం కొనాలంటే నెలల తరబడి రీసెర్చ్ చేస్తాం. ఆ ఐటెం కాస్ట్ ఎంత తెలుసా? 100 రూపాయలు. 100 రూపాయల ఐటెంకి రాత్రింబవళ్ళు మేలుకొని మా ఆవిడ లేసి, ఏమండి ఇంకా నిద్రపోలేదా? నిద్రపోలేదు, పోతున్నా మళ్ళీ పడుకుదలే చూసి 100 సార్లు ఆలోచిస్తాం, 100 రివ్యూలు చూస్తాం. నేను ఫ్లో దెబ్బతింటుంది నాకు గబక్కని. ఎక్కడున్నాం మనం? ఒక విషయం గురించి తెలుసుకోవడానికి ఎంత కష్టపడుతున్నాం చూడండి. కష్టపడి తెలుసుకొని అప్పుడు ఒక నిర్ణయానికి వస్తాము. అప్పుడు ఆ ఐటమ్ ఆర్డర్ పెడతాము. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఫెయిల్ అయిపోతుంది. ఏమండి, ఇవన్నీ మన రీసెర్చ్. దేవుడు ఎంత జ్ఞానం అండి. ఆయన ఏమైనా చెప్తే అది తప్పుపోతుందా? ఆయన ఏదైనా విషయం చెప్తే తప్పుపోతా? నా లైఫ్ బ్లెస్ చేయబడ్డానికి కొన్ని నిర్ణయాలు దేవుడు నాకు చెప్పాడు. ఆ నిర్ణయాల్లో దేవుడు ఛాలెంజ్ చేశాడు నన్ను. నువ్వు దీనికి లోబడితే నా బ్లెస్సింగ్స్కి ఆటంకాలే ఉండవు. లోబడితే. ఈరోజు కూడా చెప్తున్నానండి, నేను ఎందుకు లోబడలేదంటే నాకు విషయం తెలియదు. దాని గురించి తెలియకనే అదొద్దు అనుకునేవాడిని. దేవుడు చెప్పాడు, నీకు తెలియదు, నేను చెప్తున్నాను, నీకు అంత తెలుసుకోవడం కూడా అవసరం లేదు, నేను చెప్తున్నాను, నా మాట విను, యు ఒబే దిస్. నా లైఫ్లో ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర, కోడళ్ళ దగ్గర దేవుడు చెప్పిన నిర్ణయాలు నేను పాటించబట్టి ఈ రోజు కూడా ఐ ఎంజాయ్ దోస్ బ్లెస్సింగ్స్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనము దేవుడు చెప్పేంత వరకు మనం వెయిట్ చేయాలి. తొందరపడి మన నిర్ణయాలు తీసుకోకూడదు. ఓకే, నెక్స్ట్, ఇంకా ఎప్పుడు మనము స్లో అవ్వాలి, వెయిట్ చేయాలి, నిదానించాలి అంటే ఎప్పుడైతే మనం చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20. నేను అలసిపోయానమ్మా, నువ్వు చదువు. 1వ అధ్యాయము 19-20.
నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చాలమ్మా. దేనికి నిదానించమంటుంది? కోపంకి నిదానించమంటుంది. ఎప్పుడైనా మనకి కోపం వచ్చినప్పుడు ఆ కోపంలో ఇక్కడ చూడండి, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇది కూడా ఇన్ని అనుభవాలు ఉన్నాయి నాకు నా పర్సనల్ లైఫ్లో. కోపంతో మనం ఏదైనా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఎంత ఘోరాలు సృష్టిస్తుందో. కాబట్టి కోపపడినప్పుడు ఏం చేయాలి మనం? కొంతమంది అంటారు లెక్క పెట్టుకోవాలంట ఒంట్లు, 5, 6, 10, 100 వరకు లెక్క పెట్టుకోవాలంట. మళ్ళీ 100 నుంచి రివర్స్ రావాలంట. 100, 99, 98, 97, 96, 97. నా కోపం తగ్గదు కానీ మత్తు వచ్చేస్తుంది అలా చేస్తే. లెట్స్ ఆస్క్ గాడ్స్ హెల్ప్. మనకి కోపం వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, వెయిట్ చేయి, నువ్వు నిర్ణయం తీసుకోవద్దు కోపంలో. మీరు చూసే మధుబాబు డిఫరెంట్ అండి, ఇంట్లో ఉండే మధుబాబు డిఫరెంట్. నేను ఐఎమ్ నాట్ యాక్టింగ్, ఇట్స్ ఫ్యాక్ట్. మా ఆవిడని అడిగిన చెప్తుంది మధుబాబు ఎట్టుంటాడు ఇంట్లో. అవును, నేను మీలాంటి వాడినేనండి. నేను ఇక్కడ ఏదో మాట్లాడుతున్నంత మాత్రం నేను గొప్పవాడిని కాదు. ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ వీక్నెసెస్. అందులో వీక్నెస్ ఒక కోపం. నా పిల్లలు కూడా నాకు ఇంపార్టెంట్ విషయాలు నాతో చెప్పరు, వాళ్ళ అమ్మతో చెప్పుకుంటారు. వాళ్ళ అమ్మ అరిచిన అరుపు వేరు ఉంటుంది, నేను అరిస్తే అరుపు వేరు ఉంటుంది. వాళ్ళ అమ్మ అరుపులకు భూకంపాలు రావు, నేను అరిస్తే భూకంపాలు వస్తాయి. ఎనివే త్వరగా రియలైజ్ అయిపోతాను. అయితే నేను రియలైజ్ అయిపోయి సారీ చెప్పేది అన్నీ అయిపోతాయి. కానీ చూడండి, నేను నా అనుభవంతో చెప్తున్నాను, ఒక కోపంలో ఉన్నప్పుడు లెట్ us నాట్ టేక్ డెసిషన్, స్లో డౌన్. మనము స్లో వాళ్ళు దేవుడు చెప్తున్నాడు, స్లో నువ్వు తొందరపడకు. కోపంలో ఏ నిర్ణయానైనా మనము తీసేసుకుంటాం. సో వినడానికి తొందరపడమని ఉంది, మాట్లాడడానికి స్లో నిదానించమంది. ఆటోమేటిక్గా వినడానికి తొందరపడి మాట్లాడడానికి స్లో అయినప్పుడు ఆటోమేటిక్గా కోపం కూడా తగ్గుతుంది. ఆలోచించుకుంటాం మనం రిప్లై ఇచ్చే బదులు, ఇచ్చే ముందు. సామెతలు 14:29 ఉంటుంది, దీర్ఘసంతము గలవాడు మహావివేకి ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. అసలు మాట్లాడిన వాళ్ళని చూసారు ఎప్పుడన్నా? అస్సలు మాట్లాడరు. వాళ్ళకి లోపల ఎంత ఉన్నా మనసులో మాట్లాడకపోతే వాడిని పెద్ద జ్ఞాని అనుకుంటారు. బైబిల్లో ఉంది ఆ విషయం కదా. కాబట్టి మనకి ఏమీ జ్ఞానం లేకపోయినా సరే నోరు మూసుకుని ఉంటే మనం జ్ఞాని అనుకుంటారు అందరూ. హల్లెలూయా, ఎస్ హల్లెలూయా. కాబట్టి నోరు మూసుకుని ఉండడంలో ఎంత బ్లెస్సింగ్ ఉందో చూడండి, సహనంతో ఉండడంలో ఎంత బ్లెస్సింగ్ ఉందో చూడండి. ఏమండి, ఒకసారి వాంతి వస్తుంటుంది నాకు ఫోబియా ఉంది జర్నీస్లో. నేను డ్రైవ్ చేయకపోతే నాకు వాంతి వచ్చేస్తుంది, అందుకు నేను బలవంతంగా డ్రైవ్ చేస్తుంటా. సో ఆ వాంతి ఇక్కడికి వచ్చేస్తుంది. కానీ మింకొని ట్రై చేసుకొని అది లోపలికి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో. అలాగే కోపంతో మనకి వచ్చేస్తూ ఉంటుంది. కోపం తన్నుకొచ్చినప్పుడు ఏమొస్తుంది? దాని రిజల్ట్ ఎక్కడ చూపిస్తుంది? నోటి ద్వారా, మాట ద్వారా వస్తుంది. ఈ మాట రిలీజ్ కానంత వరకు క్షేమం. నువ్వు ఎంత వచ్చినా సరే లోపల ఎంత భూకంపాలు పర్వతాలు బేలిపోతున్నా సరే బయటికి కనపడదు. ఇది ఒక్కసారి దాన్ని కంట్రోల్ తిప్పి తన్నుకొని బయటకు వచ్చింది అనుకోండి, అంతే, అవుట్. ఇక లేదు, బయటికి వచ్చేసింది అంతే. ఒకసారి ఒక చర్చిలో ఒక పాస్టర్ గారు యూకేలో ఉషక్క చెప్పింది నాకు, అరే నువ్వు కూడా చూపిస్తుంటారా మీ చర్చిలో కూడా అనేది. ఏంటి అన్న? పాస్టర్ గారు అంటారు కొత్త టూత్పేస్ట్ తీసుకొచ్చారంట, పెద్దది, మొత్తం పిండేశారంట బయటికి. ఎవరైనా వచ్చి ఇదంతా లోపలికి ఎక్కిస్తారా అని అడిగారంట. సార్ మా వల్ల కాదన్నారంట. అంతే, మీ మాటలు జాగ్రత్తగా ఆలోచించుకొని ఒకసారి బయటకు వచ్చినాయంటే అవి లోపలికి పోవు, తిరిగి తీసుకెళ్ళేవు. నవ్వు వస్తుంది కదా, నవ్వు వస్తుంది, జ్ఞానం కూడా ఉంది అందులో. ఒక్కసారి మాట బయటికి వచ్చే ముందే మనము దాన్ని ఆలోచించుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి. ప్రైజ్ గాడ్.
హల్లెలూయా. సామెతలు 15:28 ఒక మాట ఉంటుంది, నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. మనం చిన్న మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో కూర్చో ఉన్నాము, బిలీవర్స్ మీటింగ్ కాదు, మామూలు మీటింగు జరిగితే అందరం చాలా టెన్షన్గా ఉన్నాం అనమాట. ఎక్కడ గొడవలు జరగకూడదు, మంచి మీటింగ్ ఇది, చక్కగా మాట్లాడుకోవాలని అనుకుంటున్నాం అనమాట. ఒక ఆయన లేచేసాడు ఉన్నట్టుండి, అసలు సంబంధమే లేదు ఆయన చెప్పిన మాటలకి, మేము ఎందుకు కూర్చున్నాము అసలు పర్పస్కి సంబంధమే లేదు. లోడి దాన్ని ఆయన బయటికి తెచ్చి నేను వెళ్ళిపోతున్నాను పో అని వెళ్ళిపోయాడు. ఉరి చూడండి ఎలా ఉంటాయి మెంటాలిటీస్. మళ్ళీ ఆయన బతులు ఆడుకొని కొంతమంది వెళ్ళాలి, అందుకే చేశాడంట మనం చెప్తున్నాడు ఆయన. నాకు గనప్పుడు చెప్పాడు, ఇందుకే చేశాను సార్, నన్ను బతిలో లోపల తీసుకోవాలి వాళ్ళు. అమ్మా ఎంత సీన్లు లేదు మన దగ్గర, అంత యాక్షన్ చేయలేము మనం. నేను అట్లా చూస్తున్నా, నేను ఆలోచించుకుని నేను కూడా పోవాలా బయటికి బతిని అడ్డానికి అనుకుంటున్నాను. నేను నా వల్ల కాదులే, ఏమైనా అనుకునే కానీ నా వల్ల ఏది కాదు, నేను యాక్షన్ చేయలేను. చూడండి, నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించు. లేనిపోని మాట్లాడేసి తగుపెట్టుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. మనం అట్లా ఉండడానికి లేదు. స్లో డౌన్ మాట్లాడాలి. ఆలోచన వచ్చేది మాత్రం నీకు వచ్చిన ఆలోచన అంతా చేయకూడదు, బయట రాకూడదు. ప్రైజ్ గాడ్. మూడోది, ఇంకా ఎప్పుడు మనం ఏమండి లైఫ్లో కొన్ని నిర్ణయాలు ఉంటాయి, మేజర్ డెసిషన్స్ అంటారు వీటిని. ఏమండి మీరు ఎవ్వరు కంగారు పడద్దు, అయిపోయింది, మెసేజ్ అయిపోయింది, ఓకే, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మీరు. మళ్ళీ లైఫ్లో మేజర్ డెసిషన్స్ కొన్ని ఉంటాయి, చాలా పెద్ద నిర్ణయాలు. వాటిలో ఏంటి చెప్పండి ఒక నిర్ణయం? పెళ్ళి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇండియాలో పెళ్ళి, ఫారెన్లో కాదు. మనకి ఫారెన్ వద్దు కాబట్టి. కానీ అన్ఫార్చునేట్లీ కొద్దిగా గాలి ఇటు వస్తుంది. యేసునామంలో నిలుపుదాం వాటిని, ఓకే రైట్. సో ఒక పెళ్ళి చాలా 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 గట్టి నిర్ణయం, చాలా బలమైన నిర్ణయం అండి, చాలా పెద్ద నిర్ణయం అది జీవితంలో, మనం తీసుకునే జీవితంలో. టోటల్ లైఫ్, నీ ఫ్యూచర్, నీ జనరేషన్స్ని ఎఫెక్ట్ చేసే ఒక ప్రక్రియ పెళ్ళి అనేది లైఫ్లో. నీ జనరేషన్స్, వచ్చే తరాలకు కూడా అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ పెళ్ళి ఎవరిని చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు అనే నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు నో ఎమర్జెన్సీ, స్లో డౌన్, తగ్గు, ఆలోచించుకో. ఏం పర్లేదు, ఎవరేమనుకున్నా పర్లే, స్లో డౌన్, అడుగు దేవుణ్ణి. స్లో డౌన్ అంటే దుప్పటికి నిద్ర పొమ్మని కాదు. కొంతమంది ఇది చేస్తుంటారు, దుప్పటికి నిద్రపోతారు. స్లో డౌన్ ఇది కాదు. స్లో డౌన్లో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి ఆయనకి. ఇది చెయ్యాలి, దేవా నాకు కన్ఫర్మేషన్ మీద కన్ఫర్మేషన్కి ఎట్ట పెట్టినా నేను అక్కడికి వెళ్ళాలా. నేను ఏ డైరెక్షన్, కొన్ని ఉంటాయి కదా మ్యాజిక్ రోడ్స్, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తుంటాం. దేవా ఇది నీ చిత్తమైతే, ఈ మ్యాచ్, ఈ వధువు, ఈ వరుడు నా జీవితంలో రావాలని నువ్వు నిశ్చయించుంటే నువ్వు ఎట్ట తీసి నేను అక్కడికి రావాలా. యు మేక్ ఇట్, వెదర్ ఐ లైక్ ఇట్ ఆర్ నాట్. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇఫ్ ఇట్ ఈస్ యువర్ డెసిషన్, నీ సార్వభౌమ అధికారం ఉంటే లెట్ us మేక్ ఇట్ అని ప్రార్థన చేద్దాం. పెళ్ళిళ్ళు చేసుకోబోయే వాళ్ళగా ప్రార్థన చేయాలి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే ప్రార్థన చేయాలండి. కానీ తొందరొద్దు, అది దేవుడు చెప్తున్నాడు, తొందరొద్దు. కానీ దేవుడు మనం డిసప్పాయింట్ చేసే దేవుడు కాదు, చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయమే రేపు నిన్ను ఒక స్థానంలో ఉంచుతుంది. అందుకనే చాలా పెద్ద నిర్ణయం ఇలాంటివి, పెళ్లి నిర్ణయాలు. ఇంకా ఇలా నిర్ణయాలు కొంచెం చెప్పండి మీరు. స్టడీస్, ఇంకా జాబ్, ఇంకా చర్చి, ఇంకా ఇల్లు కట్టడం, ఇంకా జీలకర్ర మిరియాలు,
ఇలాంటి ఎన్నో ఉన్నాయండి. పెద్ద పెద్ద నిర్ణయాలు మన జీవితంలో వస్తాయి. ఆ విషయంలో మనము వీ షుడ్ స్లో డౌన్, తొందరపడకుండా దేవుణ్ణి అడగాలి. ప్రైజ్ గాడ్. లాస్ట్ పాయింట్, ఒక విత్తనం వేసినప్పుడు మనం తొందర పడకూడదు. విత్తనం అంటే ఇక్కడ ఫిజికల్ విత్తనం కాదు, చెట్టు విత్తనంగా చెప్పట్లేదు నేను. ఎక్కడైనా ఏదైనా నువ్వు విత్తి ఉంటే, ఏ విషయంలో అయినా సరే నువ్వు ఏదైనా ప్రారంభించి ఉంటే దాని అంతము, దాని ఫలము కోసము నువ్వు వెయిట్ చెయ్యాలి, తొందర పడకూడదు. నేను పోయినసారి చెప్పాను కదా, గుడ్డు కదా, గుడ్డులోంచి పిల్లట్టు వస్తుంది, అది పొడుచుకొని రావాలా. నేనేం చేశానప్పుడు, నేనే పొడిచి బయటికి రెప్పించా, చచ్చిపోయి బయటకు వచ్చింది అది. అప్పుడు మా అమ్మ చెప్పింది ఆ సత్యం ఆ రోజుల్లో, నాన్న అది పొడుచుకొని అదే రావాలరా, మనం లోడితే వచ్చేస్తాయి, చచ్చిపోయి వచ్చేస్తాయి అవి, దానికదే పొడుచుకుని రావాలా అని చెప్పింది. టైం, వీ షుడ్ వెయిట్ పేషెంట్లీ. ఈరోజు మనము చాలా చాలా విషయాల్లో ఒక ప్రారంభం చేసి ఉంటాం, దేవుడు చెప్పాడు నేను ప్రారంభించాను అనుకుంటుంటాం కూడా, కానీ రిజల్ట్ కోసం తొందరపడద్దు. నువ్వు ఆయన చెప్పాడు కదా, చెప్పాడు, ప్రారంభించని చెప్పాడు కదా, చెప్పాడు, ఈ విధంగా ప్రారంభించమన్నాడా, అవును ప్రారంభించావు, ఇప్పుడు ఏం చేయాలా, వెయిట్. గుడ్లు పగలు కొట్టొద్దండి, బలవంతంగా కోడి పిల్లల్ని బయటికి లాగడానికి ప్రయత్నించొద్దు. ఇట్ విల్ కమ్ ఆటోమేటికలీ. ఒక పాట ఉంది, ఇన్ హీస్ టైమ్, ఇన్ హీస్ టైమ్ హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్, హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్, హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్. ఆయన సమయంలో ఆయన బహుసుందరంగా చేస్తాడు, చేసి నీ చేతిలో పెడతాడు. ఆమేన్. ఒక్క వచనం చదువుకొని మరి ముగింపులోకి వద్దాం. ఉదయమందు విత్తనమును విత్తుము, ప్రసంగి 11:6 ఉంటుంది. అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము, అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండునూ సరిసమానముగా ఎదుగునో నీవు వెరుగవు. ఎంతవరకు ఎరుగుతామండి మనము, ఎంతవరకు తెలుసుకుంటాం మనం? విత్తనము ఎప్పుడు ఇత్తుతాం అది మాత్రం తెలుసు మనకి. ఉదయం విత్తు, సాయంత్రం విత్తు, నో ప్రాబ్లం. కానీ ఒకటి తెలియదు మనకి, ఏం తెలీదు, ఏది ముందు వస్తుందో లేకపోతే రెండు ఒకసారి మొలుస్తాయా అనేది మనకి తెలియదు. కాబట్టి ఏం చేయాలి, మనం వెయిట్ చేయాలి, తొందరపడకుండా వెయిట్ చేయాలి. అందరం మనం కళ్ళు మూసుకుందామండి, కళ్ళు మూసుకుందాం. ఒక్క నిమిషం మనందరం మౌనంగా దేవుణ్ణి అడుగుదాం. దేవా, ఈరోజు చక్కగా మనతోటి దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఇవన్నీ వింటున్నవేండి, రోజు వింటుంటాం కూడా. మరొకసారి మనకి గుర్తు చేసి నెమరు వేసుకోమని చెప్తున్నాడు దేవుడు. దేంట్లో నేను తొందరపడాలి, ఏ విషయాలు నేను తొందరపడకూడదు అనేది ఒక్కసారి మనం నెమరు వేసుకుందాం. విన్నవి నెమరు వేసుకుందాము. మరి ఒక్క మినిట్ మనము ఆయన సన్నిధిలో మౌనంగా ఆయన ముందు మనం ఉందాం. ప్రియులారా, మనకి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన విషయాలు మనం గుర్తు చేసుకుందాం. జీవితంలో కొన్ని సమయం ప్రకారం చేయాలి. సమయం ప్రకారం అంటే ఆలస్యం చేస్తూ చేయడమా, సమయం ప్రకారం అంటే తొందరపడి చేయడమా కాదు. కొన్ని తొందరపడాలి, కొన్ని స్లో అవ్వాలి. ఈరోజు మనతో దేవుడు ఈ విధంగా మాట్లాడాడు. టోటల్గా మనం చేసేది ఆయన సమయం అయి ఉండాలి, ఆయన నిర్ణయించిన సమయం అయ్యాలి.
కొన్ని విషయాలు తొందరపడి చేయాల్సినవి దేవుడు మనతో బయలుపరిచాడు. ఆయన ఏదైనా ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాన్ని చేయడానికి తొందరపడాలి. ఆయన క్షమాపణ అడగమన్నప్పుడు, క్షమించమని అడిగినప్పుడు మనం తొందరపడాలి. ఆయన శోధనలకు మనం గురైనప్పుడు మరి దాని నుంచి పారిపోవడానికి తొందరపడాలి. అలాగే మనము ఆయనకి ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేర్చడానికి మనం తొందరపడాలి. దేవుడు ఒక అవకాశం మనకి ఏదైనా ఎవరికైనా మంచి చేయమని ఇస్తే అది చేయడానికి మనం తొందరపడాలి. అలాగే దేవుడు నీకు నాకు రక్షణ ఇచ్చినప్పుడు దాని గురించి పోస్ట్ పోన్ చేసుకోక ఇమ్మీడియట్గా వెంటనే దానికి మనం తొందరపడి దానికి లోబడాలి. అలాగే మనము నిదానించి చేయవలసినవి కొన్ని ఉన్నాయి. మనకి ఒక విషయం గురించి అన్నీ తెలియనప్పుడు, అన్ని విషయాలు దాని గురించి తెలియనప్పుడు ఒక నిర్ణయానికి రాకముందే మనము వెయిట్ చేయాలి. విషయము తెలుసుకున్నంత వరకు, పూర్తిగా తెలుసుకున్నంత వరకు ఒక నిర్ణయానికి రాకుండా వెయిట్ చేయాలి. అలాగే నేను గాయపడినప్పుడు, నేను కోపగించుకున్నప్పుడు, నేను ఒక్కొక్కసారి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు, దుఃఖంలో మునిగిపోతున్నప్పుడు నేను తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు, ఏ పని చేయకుండా ఆయన కోసం వెయిట్ చేయాలి, తొందరపడకూడదు. అలాగే జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు కూడా నేను తొందరపడకూడదు. అలాగే నేను ఏదైనా విషయం ప్రారంభించినప్పుడు దాని ఫలితాల కోసం నా సొంత జ్ఞానంతో తొందరపడకుండా నేను వెయిట్ చేయాలి. పిల్లరా, ఇలా కాకుండా మనం ఇది వింటున్నప్పుడు వ్యక్తిగతంగా కూడా దేవుడు మనతో మాట్లాడుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఏ విషయము ఎప్పుడు చెయ్యాలి, తొందరపడాల్సిన విషయాలు ఏంటి, తొందరపడకూడని విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడున్నాడని నేను నమ్ముతున్నాను. దేవుని చిత్తమైతే మనము ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఈ విషయాన్ని అర్థం చేసుకుని మనం చేసే ప్రతి పని ఆయన సమయం ప్రకారం చేస్తూ ఆయన సంతోషపెట్టే బిడ్డలంగా ఉండేలాగున మనము ప్రార్థన చేద్దాం. అయితే మనము ఒక్కొక్కసారి మనకి ఫలితం తెలియకపోవచ్చు, ఏమవుతుందో తెలియకపోవచ్చు. దేవుడికి వదిలేద్దాం. ఆ ఫలాన్ని చేతిలో పెడతాడు దేవుడు. ఫలాన్ని ఆయన చేతిలో పెడతాడు. హాఫ్ మినిట్, అక్కడ 6 నిమిషం మాత్రం మనం హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించుకుందాం. దేవుని ముందు మన తలంపుల్ని పెట్టుకుందాం. దయచేసి మనందరము లేవగలిగిన వాళ్ళము లేచించినట్లయితే దేవుడికి సబ్మిసివ్ చేసుకుంటూ మనం అప్పగించుకుంటూ దేవుడిని నడిపించమని అడుగుతాం. దేవుడిని నడిపించమని అడుగుతాం. నిజంగా ఆయన నడిపితే అది మనకు రాజమార్గమే. ఆయనతో మనం నడిస్తే, యేసయ్య మనల్ని నడిపితే మనం నడిచేది ఆయన రాజబాటలోనే. ఆయన మనల్ని నడిపితే మనము ఆయన కోటలో క్షేమంగా ఉంటాం. ఆయన్ని నడిపించమని అడుగుతాం. ఏ సమయంలో ఏం చేయాలి,
ఏ సమయంలో నేను తొందరపడాలి, ఏ సమయంలో నేను తగ్గాలి, వెయిట్ చేయాలి. దేవా, నన్ను నడిపితే క్షేమం ప్రభువా, నన్ను నువ్వే నడుపు. నేను ఎప్పుడు ఏం చేయాలో, ఏమి చేయకూడదో, ఎక్కడ వెయిట్ చేయాలో, ఎక్కడ వెయిట్ చేయ అవసరం లేదో నన్ను నడిపించు ప్రభువా. నీ ఆత్మచేత నడిపించు, నన్ను నడిపించు. నన్ను విడిచిపోలేదు ఒంటరిగా, తన ఆత్మను పంపించెను సహకారిగా. నన్ను విడిచిపోలేదు ఒంటరిగా, తన ఆత్మను పంపించెను సహకారిగా. పోషించగా నన్ను మేళ్లతో సమృద్ధిగా, నే కొనియాడా ఈ బ్రతుకు సరిపోదుగా. పోషించగా నన్ను మేళ్లతో సమృద్ధిగా, నే కొనియాడా ఈ బ్రతుకు సరిపోదుగా. నా ఉనికికి కారకుడు క్రీస్తేసేగా, నా అతిశయమంతా ఆయనేగా. నా ఉనికికి కారకుడు క్రీస్తేసేగా, నా అతిశయమంతా ఆయనేగా. స్తుతి ఘనత మహిమలకు అర్హుడేగా, స్తుతి ఘనత మహిమలకు అర్హుడేగా. యేసయ్యా నడుపగా నన్ను రాజా పాటలో, నేను క్షేమమే నా తండ్రి కోటలో. యేసయ్యా నడుపగా నన్ను రాజా పాటలో, నేను క్షేమమే నా తండ్రి కోటలో. ఓ మరణమ నీ ముచ్చటము నాలేగా, నా యేసు సమాధిని గెలిచినాడుగా. నా శ్రమలు శోధనలు కొన్నాళ్ళేగా, పునరుద్ధానుడు నాకు జయమిచ్చునుగా. ఓ మరణమ నీ ముచ్చటము నాళ్ళేగా, నా యేసు సమాధిని గెలిచినాడుగా. నా శ్రమలు శోధనలు కొన్నాళ్ళేగా, పునరుద్ధానుడు నాకు జయమిచ్చునుగా. నన్ను బలపరచువాడు శ్రీయేసుడే, సమస్తమును చేయ సమర్థుడే. నన్ను బలపరచువాడు శ్రీయేసుడే, సమస్తమును చేయ సమర్థుడే. స్తుతి ఘనత మహిమలకు అర్హుడే, స్తుతి ఘనత మహిమలకు అర్హుడే. యేసయ్యా నడుపగా నన్ను రాజా పాటలో, నేను క్షేమమే నా తండ్రి కోటలో. యేసయ్యా నడుపగా నన్ను రాజా పాటలో, నేను క్షేమమే నా తండ్రి కోటలో. సమస్తంలో చేయగల దేవా, సమర్థవంతుడవు నీవు నా తండ్రి. విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి. ఎన్నోసార్లు విన్న మాటలే అయినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మేము మర్చిపోతూ ఉంటాం తండ్రి. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి
హెచ్చరించిన ప్రతి హెచ్చరికను బట్టి తండ్రి దేవా మీకే వేవేలస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతమందిమైతే తండ్రి విన్నాము తండ్రి, వినేసి వెళ్ళిపోయే వాళ్ళంగా మేము మాత్రం ఉండకుండా తండ్రి దాని ప్రకారం నడుచుకునే వారిగా ఉండేలాగా మాకు సహాయం దయచేయండి తండ్రి. అలా సహాయము చేసే దేవుడవు కూడా నువ్వేనా తండ్రి. నిన్ను అడిగితే తప్పకుండా సహాయం చేస్తావు దేవా. ఎంతమంది నాయన ఇందాకే అనుకున్నావు, మమ్మల్ని నువ్వు ఏ బాటలో నడిపినా అది రాజబాటేనా తండ్రి దేవా. నువ్వు నడిపితే అది రాజబాటే తండ్రి, నీతో నడిస్తే అది రాజబాటే తండ్రి దేవా. అంతకన్నా క్షేమకరమైనటువంటి స్థలం మాకు ఇంకొకటి లేదు నాయన. సహాయం చేయమని తండ్రి మరొక్కసారి నాయన మళ్ళీ బ్రతిమలాడుతూ తండ్రి, ఇక్కడున్న ఏ ఒక్కరము కూడా తప్పిపోకుండా తండ్రి నీ చెయ్యి పట్టుకుని నడిచే వరంగా ఉండే కృప దయచేయమని యేసయ్య నామమున బట్టి అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.